వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. గతంలో సెల్ ఫోన్లు, సీసీ కెమెరాలు, గూగుల్ ట్రాక్ లేని సమయంలో బ్యాంక్ రాబరీలు కానీ లేదా మర్డర్లు కానీ లేదా మరో దొంగతనం కానీ జరిగితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగేది అనేదే ఈ వారం మన ప్రశ్న. అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ జరుగుతున్న టైంలో మేజర్ ఎఫెన్స్లు జరుగుతుండేవి. బ్యాంక్ రాబరీలు, పట్టపగలే దొంగలు బ్యాంకుల్లోకి రావడం, తుపాకీలు చూపించి అందిన కాడికి దోచుకోవడంతో పాటు మర్డర్లు కూడా విపరీతంగా జరుగుతుండేవి. అటువంటి సమయంలో సీసీ కెమెరాలు ఉండేవి కావు, సెల్ ఫోన్లు వాడేవారు కాదు. అంతేకాకుండా గూగుల్ అనేది పదం కూడా అర్థం తెలియని కాలం అది. అంటే దాదాపు 1970 నుంచి 1990 వరకు జరుగుతున్న నేరాలపై ఈరోజు మనం డిబేట్. 1976 బ్యాచ్ చెందిన సిహెచ్ రాజే గారు అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. ఆ టైంలో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటూ అతనికి సీనియర్ ఆఫీసర్ అందరూ మెడల్ ఇచ్చేవారు. ఎక్కడ డ్యూటీ మీట్ జరిగిన రకరకాల స్కీమ్లో ఎఫ్ఎస్ఎల్ అవ్వచ్చు లేదా క్లూస్ టీమ్ అవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కూడా ఆయనకి మంచి పేరు ఉండేది. ప్లస్ రివార్డులు, అవార్డులు కూడా వచ్చాయి. అలాంటి ఆఫీసర్ని అడిగి రాబరీలు జరిగితే టెక్నాలజీ లేని సమయంలో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసేవారు అనే అంశాన్ని రాజయ్య గారిని తెలుసుకుందాం. రాజయ్య గారు సార్ నమస్తే అండి. నమస్కారం. సిహెచ్ రాజయ్య గారు అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ 1976 బ్యాచ్. సార్ మీ టైంలో బ్యాంక్ రాబరీ అవ్వచ్చు, లేదా మర్డర్లు కానీ, లేదా మరొక మేజర్ ఇష్యూస్ కానీ, లేదా కమ్యూనల్ ఎఫెన్స్ కానీ, లేదా అన్డిటెక్టెడ్ మర్డర్స్ కానీ, క్లూస్ లేని మర్డర్స్ కానీ, రకరకాల క్రైమ్ జరిగేవి. అంటే అప్పట్లో ఎక్కువగా ట్రెడిషనల్ క్రైమ్ అనేది భయంకరంగా ఉంటుంది. ఆ టైంలో ఒక బ్యాంక్ రాబరీ అవ్వచ్చు, లేదా మరో మర్డర్ కేసు అవ్వచ్చు, లేదా పెద్ద దోపిడీ కేసు అవ్వచ్చు. ఇటువంటి కేసుల్ని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసుకొచ్చారనే దీని మీద మిమ్మల్ని పరిచయం చేస్తున్నాం. ఫస్ట్ ఒక బ్యాంక్ రాబరీ మీ సర్వీస్లో తిరుపతిలో ఒక మంచి బ్యాంక్ రాబరీ కనిపిస్తుంది. ఆ తిరుపతిలో జరిగిన బ్యాంక్ రాబరీని ఏ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీ టీం స్పాట్కి వెళ్ళిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎలా చేసుకొచ్చారు ఒకసారి డీటెయిల్గా చెప్పండి. నేను తిరుపతి డిఎస్పీగా ఉన్నప్పుడు 2007 ఆ ప్రాంతంలో అయింది. అది అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మధ్యాహ్నం 2:33 మధ్యలో. ఆ టైంలో నార్మల్గా పోలీస్ ఆఫీసర్ అందరూ లంచ్కి పోయే టైం అది. వాడు అట్లా చూస్ చేసుకుంటాడు ఏ టైం పోలీస్ రిలాక్స్ అయ్యే టైం. సో ఈ హాజ్ అటాక్డ్ వన్ పోలీస్ స్టేషన్, వన్ కరూర్ వైశ్య బ్యాంక్ అలిపిరి పిఎస్ లిమిట్స్లో ఉంది. సో అక్కడికి 3 మెంబర్స్ పోయినారు. సో విత్ ఇమిటేషన్ ఫైర్ ఆర్మ్స్ అంటే నిజంగా ఫైర్ కావు అవి, ఇమిటేషన్ చూసేందుకు తుపాలు తిరిగిన పెద్దగా పడ్డాయి. షోల్డర్ ఆర్మ్స్ వేసుకొని పోయిన లోపలికి పోయి వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్స్ అప్పుడు కూడా లంచ్ చేసిండ్రు. అప్పుడే కొంచెం సరిగా ఉన్నారు, సరిగా లేరు వాళ్ళు. ఆ టైంలో దే ఎంటర్డ్ ఇన్ టు దట్ బ్యాంక్. అది ఎక్కడో అవుట్స్కట్స్ లేదు, టౌన్లో ఉంది. టౌన్లో అది థిక్లీ పాపులేటెడ్ ఏరియాలో ఉంది అది కూడా. సో దే ఎంటర్డ్ ఇన్ టు ది బ్యాంక్. పోయి అక్కడ వాళ్ళని హ్యాండ్సప్ అని వాళ్ళు భయపడరు, వాళ్ళకి ఏం తెలియదు. సో అస్టానిష్ అయిపోయే వరకు దాంట్లో నుంచి బ్యాంక్ తీసుకొని పోతుంటే మాకు ఫోన్ వచ్చింది మధ్యాహ్నం. సార్ ఇట్లా బ్యాంక్లో బ్యాంక్ రాబరీ అయింది. బ్యాంక్ రాబరీ అనేది ఇమీడియట్గా మేము ఏం చేస్తాం, ఇమీడియట్ సెట్ మీద ఎంబడ వాకీ టాక్ ఉంటుంది ఎంబడ ఎప్పటికీ యూజ్ టు క్యారీ, ఈవెన్ ఇంట్లో ఉన్నా కానీ వాడేది. అంటే ఫస్ట్ మీరు అందరికి అలర్ట్ చేసుకుంటే బ్యాంక్ వెళ్ళారా? అలర్ట్ చేసిన తర్వాతనే పోయేది. ఎందుకంటే అలర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ అవర్ మోటివ్ టు క్యాచ్ ది క్రిమినల్, హౌ బెస్ట్, హౌ ఎర్లీ వీ కెన్ క్యాచ్ అనే దృష్టిలో ఉంటాం తప్ప పోతాం ఎట్లా వెళ్ళిపోతుంటో తయారైతే పోయినా కానీ ఫస్ట్ చెప్పి ఇన్ఫర్మేషన్ కంట్రోల్ రూమ్ చెప్తాం. కంట్రోల్ రూమ్ ఉంది తిరుపతిలో, కంట్రోల్ రూమ్ ఉంది, దానికి చెప్పేస్తుంది చూడండి ఇమీడియట్ అలర్ట్ చేయండి. మనమే కాదు పక్క పోలీస్ స్టేషన్స్ కూడా అలర్ట్ చేయాలండి. దానికి ఏంటంటే ఎగ్జిట్, ఇప్పుడు నార్మల్గా తిరుపతి అఫెన్సెస్ ఎక్కువ తమిళనాడు సైడ్ నుంచి వస్తుంటారు ఎక్కువ. సో అక్కడ రేణిగుంట పోలీస్ స్టేషన్ ఉంది, రేణిగుంట సిఐ హెడ్ క్వార్టర్ ఉంది అక్కడ. సార్ చెప్తున్నట్లు అలాంటి స్టోరీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 9 అవర్స్ అనే సిరీస్లో జరిగింది. 9 అవర్స్లో సార్ చెప్తున్నట్టుగా బ్యాంక్ రాబరీని ఎగ్జాక్ట్గా కంటికి కట్టినట్లుగా చూపిస్తున్నారు. అందులో ఊహించిన ట్విస్టులు ఉంటాయి. అందులో కొంతమంది దొంగలు బ్యాంకులోకి వచ్చి బ్యాంకులో సిబ్బందిని బంధించి కిడ్నాప్ చేసి ఏ విధంగా దొంగతనం చేశారు, 9 గంటల్లో వాళ్ళు ఏ విధంగా పారిపోయారు అనేది డిస్నీ ప్లస్ హాట్స్టార్ 9 అవర్స్ సిరీస్లో కనిపిస్తుంది. ఊహించిన ట్విస్ట్లో దొంగతనంకి వచ్చిన వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత ఎక్కడికి పారిపోయారు, వాళ్ళ వెనక ఉన్న లీడర్ ఎవరు అనేది పెద్ద ట్విస్ట్. ఆ ట్విస్ట్ తెలుసుకోవాలంటే డోంట్ మిస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ 9 అవర్స్. ఇప్పుడు
తిరుపతి బ్యాంకులో ఏ విధంగా దొంగతనం చేసుకొచ్చారు, దాన్ని ఎలా బ్రేక్ చేసుకోవచ్చు విషయాన్ని రాజేష్ సార్ అంటే తెలుసుకుందాం. బ్యాంక్ రాబరీ ఎలా జరిగింది? మీరు చెప్పినట్లుగా మీ బ్యాంక్ నుంచి మీ పోలీస్ స్టేషన్కి మెసేజ్ రాగానే మీ సెట్లో అందరికి అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసిన తర్వాత మీరు స్పాట్కి రీచ్ అవుతారు. వెళ్ళేసరికి సీన్ ఎలాగుందండి? ఇలా అప్పటికే మనం అడిపోయేంత వరకు ఈ వాళ్ళంతా సివిలియన్స్ కదా బ్యాంక్ వాళ్ళు కొంచెం షాక్లో ఉంటారు. దే విల్ నాట్ ఏబుల్ టు స్పెల్ అవుట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ కూడా సరిగ్గా చెప్పలేరు. ఆ టైంలో షాక్లో ఉంటారు. దానికి మనం కొంచెం టైం తీసుకొని మాట్లాడి వీ మస్ట్ కలెక్ట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్రిమినల్స్. అంటే వాళ్ళ హావభావాలు ఎట్లా ఉన్నాయి, వాట్ ఈస్ ద డ్రెస్ దే వేర్డ్. ఎందుకంటే బయట చెకింగ్లో వాళ్ళకి కావాల్సింది చెకింగ్ వాళ్ళకి ఏం కావాలి, మనుషులు ఎలా ఉంటారు, డ్రెస్ ఎట్లా ఉంది, వాళ్ళు వాడిన వాహనం ఏంటిది, అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ అవి కలెక్ట్ చేస్తాను. అవి కలెక్ట్ చేసుకొని వాళ్ళ డ్రెస్సులు, వెహికల్, ఫేస్ కట్టు, ఫేస్ ఫీచర్స్ ఎట్లా మనిషికి కనబడతారు, వాళ్ళ హెయిర్ స్టైల్ ఎట్లా ఉంది, కొంచెం నామినల్గా కలెక్ట్ చేసుకొని అది మేము పాస్ ఆన్ చేస్తుండే. ఇప్పుడు అది మేము పాస్ ఆన్ చేసి దాన్ని బట్టి ఫీచర్స్ ఏ విధంగా ఉన్నది మీరు సెట్లో చెప్పుకోవచ్చు. అది ఇమ్మీడియట్ చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు పని చేయలేరు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు పని చేయలేరు. వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కానీ వాళ్ళు ఆ యాంగిల్లో చెక్ చేస్తారు. అప్పుడు అట్లే ఉంటుండే, లేకపోతే కుదరదు. సో అది ఫస్ట్ అది కలెక్ట్ చేసుకొని మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఇంకా లోకల్గా ఏం జరిగింది, హౌ దే మూడ్, ఎక్కడెక్కడ ఎవరితోటి ఏం మాట్లాడారు, ఏం చేసిండ్రు, సో వాళ్ళ లాంగ్వేజ్ ఏంది, మన లాంగ్వేజా, తమిళనాడు లాంగ్వేజా, ఇంకే లాంగ్వేజ్. ఎందుకంటే అక్కడ ఎక్కువ తమిళనాడు క్రిమినల్స్ ఎక్కువ వస్తుంటారు అక్కడికి, తిరుపతి ఓవర్ఫ్లోలో, అర్థమైందా? సో కొంత యాక్సెంట్ ఎక్కడి నుంచి రావచ్చు, ఎక్కడ పోవచ్చు వీళ్ళు, దాని మీద దృష్టి పడాల్సి వస్తుంది. ఫస్ట్ ఐఓగా చేయాల్సిన పనులే ఇవి. క్రిమినల్ ఫస్ట్ మీరు ఫీచర్స్ తీసుకున్నారు, ఆయన మాట్లాడే భాష మీద తీసుకున్నారు. ఈ రెండు సెట్లో మిగతా వాళ్ళకి మీరు కన్విన్స్ చేస్తారు. ఇమీడియట్ కన్విన్స్ చేస్తే వాళ్ళు ఆ యాంగిల్లో చూస్తారు, ఇలాంటి వ్యక్తులకు ఎవరన్నా ఉన్నారా, ఇలాంటి యాక్సెంట్ మాట్లాడేది, డ్రెస్ ఏంది, వాళ్ళు వేసిన పైన కనబడే డ్రెస్సులు ఇమీడియట్ కదా, దూరం నుంచి మనిషిని గుర్తుపట్టాలన్నా కానీ డ్రెస్సు, ఫీచర్స్, కళ్ళు ఎట్లా ఉంది, ముస్టాచెస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ ఇమీడియట్ చెప్పాలా. హౌ బెస్ట్ యూ కెన్ కమ్యూనికేట్, అది ఇంపార్టెంట్. సో ఆ కమ్యూనికేట్ చేసింది ఏంటంటే ఈ కమ్యూనికేషన్లో అందరికీ ఇన్ఫామ్ చేశారు. సో నియర్ బై అక్కడ ఆ టైంలో నార్మల్గా పోలీస్ ఆఫీసర్స్ రెస్ట్లో ఉండే టైం అది, బట్ ఎవ్రీబడి విల్ టేక్ ఇట్. సో మేమే సెట్ మీద పోయినాం కాబట్టి డిఎస్పీ లెవెల్ మేము సెట్ ఉన్నామంటే ఆటోమేటిక్గా అంత అలర్ట్ అవుతారు. అలర్ట్ అయ్యి ఇట్లా అఫెన్స్ అయింది, ఇప్పుడు మీరు ఇమీడియట్ చేయాలని చెప్పి చెకింగ్ స్టార్ట్ చేయండి అని, ఏ ప్లేస్ స్టార్ట్ చేయాలని అవి కూడా చెప్తాం మేము. ఆల్ 4 కార్నర్స్ ఆఫ్ ది టౌన్ పెట్టేస్తుంటే దాంట్లో మాకు ఎక్కువ అంటే డౌట్ వస్తుంది కొన్ని అఫెన్స్ బట్టి, ఇది ఇలా ఉండొచ్చు విత్ ఆల్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ ఏంటంటే రేణిగుంట పోలీస్ స్టేషన్కు మేము బాగా అలర్ట్ చేసినాం. ఎందుకంటే పాసిబిలిటీస్ ఆర్ దేర్, అటు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది అలిపిరి పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ ఒకటే రోడ్ ఉంటుంది కొడితే. సో అది అలర్ట్ చేసినందుకు సార్ మీరు చెప్తున్నాడు అలిపిరి పోలీస్ స్టేషన్ నుంచి లెఫ్ట్కి వస్తే రేణిగుంట వస్తుంది, రైట్కి పోతే చిత్తూరు వెళ్ళే కాణిపాకం రోడ్ కూడా ఉంది కదా, అటు కూడా మరి అలర్ట్ చేయొచ్చు కదా. అన్నీ చేసినాం కానీ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని చెప్తున్నాం. ఎందుకంటే వీ అలర్ట్ ఆర్ ది 4 కార్నర్స్. అదే కాదు, చిత్తూరు పోయే రోడ్ పడుతుంది, మళ్ళీ తర్వాత మదనపల్లి పోయే రోడ్ ఉంది, రాయచోటి పోయే రోడ్ ఉంది, కడప పోయే రోడ్ ఉంది. ఇవన్నీ అలర్ట్ చేస్తూ అంటే ఇప్పుడు రిజల్ట్స్ అటు వచ్చినాయి కాబట్టి అది కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాను. నాట్ దట్ 4 కార్నర్స్ చేయాల్సింది ఇమీడియట్గా. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇమీడియట్ రోడ్డు మీద వచ్చి చెక్ చేస్తున్నారు రేణిగుంట వాళ్ళు. సో అక్కడ రవి అని ఎస్ఐ ఉండే, నౌ ఈజ్ ఇన్స్పెక్టర్ ఐ థింక్ సమ్వేర్. సో ఈ హాజ్ ఇమీడియట్లీ యాక్టెడ్, కేమ్ ఆన్ రోడ్. తో 2 మోటార్ సైకిల్స్ వాడికి వచ్చిన వాళ్ళు అఫెండర్స్ చూసి పోలీస్ చెకింగ్ చూసి ఆటోమేటిక్గా పారిపోతుంటారు. వాళ్ళ వెహికల్ ఉన్నారా? వాళ్ళ వెహికల్స్ అండి. చేస్తాం ఇంకా ఎక్కడొకటి చాలా దూరం పోయినారు, ఇంటీరియర్ వెళ్ళిపోయినారు, అది పోయిన ఎక్కడ పోయి లాస్ట్కు ఆ రోజు 2-3 అవర్స్ తర్వాత దొరికినారు. అక్కడ తప్పియడానికి ఎన్నో కార్నర్స్ పోయి లాస్ట్కు దే కుడ్ ట్రేస్. అది చేసిన తర్వాత ఇక ఇంట్రాక్షన్ ఎక్కడుంది, ఏం కథ, ఎక్కడికి వచ్చారు, ఎక్కడ ప్లాన్ చేశారు అంటే ఈ అఫెన్స్ వల్ల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాంట్లో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండరు. బికాస్ ప్రాపర్టీ దొరికిన ప్రాపర్టీ తీసుకొని పంచుకొని తినడం తప్ప అట్లా దీనికి వాళ్ళకి కాన్స్పిరసీ వాడు వీడు ఎవడు ఉండడు.
ఉన్నోళ్ళే అఫెండర్స్ అంతే. సో వాళ్ళ ప్రాపర్టీ మనకు క్యాష్ కూడా దొరికింది అప్పుడే. కాబట్టి ఎక్కువ ఎంత దొరికిందండి అప్పుడు? సమ్ ల్యాక్స్. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ కాలేదు, వాళ్ళు స్పెండ్ చేయడానికి టైం లేదు. సో ఇమీడియట్ క్యాచ్ అయితే ఒకటి. అంటే అక్కడ మీరు మీ హ్యూమన్ ఇంటెలిజెన్స్, మీ బ్రెయిన్ పవర్ వాడారు అంతే. అక్కడేంది అప్పుడేంది ప్రీవియస్ క్రైమ్ స్టేషన్ ఉంటుంది తిరుపతిలో. దానిలో ఓన్లీ క్రైమ్ సంబంధించిన ప్రాపర్టీ అఫెన్సెస్కే సపరేట్ పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ, సిసిఎస్ అని. సిసిఎస్లో ఓన్లీ క్రైమ్ రిజిస్టర్ అవుతుండే, వేరే కేసెస్ రిజిస్టర్ కావాల. సో దాంట్లో ఎక్స్పీరియన్స్ కానిస్టేబుల్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఐ, అభిషేకం అనే ఇన్స్పెక్టర్ ఉండే. కొంచెం నాలెడ్జ్ బాగుంది క్రైమ్ గురించి. సో ద మూమెంట్ ఇది కాగానే అందరినీ నా వే ఆఫ్ వర్కింగ్ ఏంటంటే ఇమ్మీడియట్లీ ఐ యూస్ టు కాల్ ది ఆఫీసర్స్ స్పాట్కి, అందరు పిలిపించి అందరి అభిప్రాయాలు తీసుకొని సీన్ చూసిన తర్వాత ఓవర్ అభిప్రాయం సార్ ఇట్లా ఉండొచ్చు అని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద మేము చేస్తాం. అంటే ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉంటుంది. ఈవెన్ కానిస్టేబుల్ అయినాక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఓసారి. సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఎనీబడి. అంటే ఏ లిమిట్స్లో జరిగిందో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల అందరూ కూడా రష్ అప్ రావాలి, ఇమ్మీడియట్ రావాల్సింది. రైట్. అట్లా కోఆర్డినేట్ చేస్తుంటే నేను అంటే మా వే ఆఫ్ వర్కింగ్లో కంపల్సరీ ఇన్వాల్వ్ చేస్తుంటే. అంటే అందరూ ఆఫీస్లో ఇన్పుట్ తీసుకుని అప్పుడు మీరు దాన్ని అంటే ఆటోమేటిక్ చెప్పేస్తాడు సార్ ఇది ఇట్లా ఉంది, వీడు చేయొచ్చు, వీడు కావచ్చు, వాడు కావచ్చు అని గ్యాంగ్స్ పేర్లు చెప్తుంటారు. సో అట్లా బికాస్ వేరే దెర్ ఇస్ నో ఇంకా వేరే ఆధారాలు లేవు ఉండవు. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న టైంలోనే బ్యాంక్ రాబరీ, మీకు చెప్పిన తిరుపతి, అలిపిరి, కరూరు వైశ్య బ్యాంక్ తీసుకుంటే అంతమంది వచ్చారు, ఆ తుపాకులు చూడగానే ఒక ప్యానిక్ అయిపోవడంతో పారిపోయారు. మీరే టీం వచ్చారు, మీ వాళ్ళు క్రైమ్ పార్టీ వాళ్ళు రావడం, వీళ్ళు నేరస్తుల ఎవరు చేసి ఉండొచ్చు అనేది మీకు ఒక ఫీచర్స్ చెప్పుంటారు. పలానా వేయి ఉండొచ్చు, పలానా సోవర్ట్పురం గ్యాంగో లేదంటే ఇంకో గ్యాంగో, తమిళనాడు గ్యాంగో అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ గ్యాంగో లేదని మిక్సింగ్ అయిపోతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైంది ఇప్పుడు, ఇంకా అప్పుడు ఇంత లేదు, అసలు ఏమీ లేదు కదా. అసలు ఏం లేదు, కష్టంగా ఉండే. పాత రికార్డు పెట్టుకొని ఎవడు చేసిండే అఫెన్సెస్, ఈ రాబరీ ఇలాంటివి చేసిండే రికార్డు ఉంటుంది. పోలీస్ క్రైమ్ రికార్డు ఉంటుంది, ప్రతి పోలీస్ స్టేషన్ ఉంటుంది. డిసిఆర్బి అని డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్యూరో ఉంటుంది, దాంట్లో ఉంటుంది. దాంట్లో వాళ్ళే చేయాలని ఏం లేదు, కానీ అప్పుడు వాళ్ళనే కంపల్సరీ ఫస్ట్ ఎగ్జామ్ చేస్తుండే. ఎందుకంటే క్రైమ్కి అలవాటుగా అయినరు కాబట్టి వీళ్ళు కావచ్చు అనే దాంట్లో ఫస్ట్ వాళ్ళని ఎలిమినేట్ చేస్తుండే. ఎలిమినేషన్ ప్రాసెస్ చాలా ఉండే అప్పుడు. ఈ అఫెన్స్ ఏంటంటే అలాంటి అఫెన్స్ ఇప్పుడు విండో బార్స్ తీసిరనుకో, ఆ విండో బార్స్ రించింగ్ అనే ఒక హెడ్ ఉంటుంది. ఆ హెడ్లో ఎంతమంది చేసారు, వాళ్ళ ఏజ్ ఎంత, ఆ అఫెండర్స్ ఏజ్ అందులో రికార్డులో ఉంటుంది. 40 ఏళ్ళ, 30 ఏళ్ళ, 50 ఏళ్ళ. ఇందులో యంగ్స్టర్స్ అంటే కొత్త పిల్లలు. సో చాలా పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు థింక్ సో మెనీ వేస్. అంటే మీరు చేస్తున్న సమయంలో మీరు చెప్తున్నట్లుగా ఒక విండో ఓపెన్ చేసి వచ్చాడు అనుకోండి, ఇది పలానా గ్యాంగు, లేదు బండరాయితోనే కొట్టాడు అనుకోండి, వీడు పలానా గ్యాంగు, స్క్రూ ఓపెన్ చేసి వెళ్ళాడంటే ఇంకో గ్యాంగు, అట్లా ఎంట్రీ ఎగ్జిట్ డిఫరెంట్గా వచ్చాడు ఇదో గ్యాంగ్ అని అప్పుడు ఐడెంటిఫై చేస్తారు ఈజీగా. ఇక్కడ కొంతమంది చేస్తారు, వాళ్ళ అఫెన్సర్ కూడా అట్లే చేస్తారు, వేరే ముట్టుకునేవాడు. ఎందుకంటే వాడికి మూఢనమ్మకం, అవును ఇట్లే పోతేనే సక్సెస్ అవుతా అని వాడు వస్తాడు. అంటే ఆ టైంలో మీరు చెప్తున్నట్టుగా మూఢనమ్మకాలు, ఒక దొంగ కూడా నమ్మకం, మూఢనమ్మకం ఉంటుంది. దొంగతనంకి వెళ్ళే ముందు కోళ్ళు కోసుకొని వస్తాడు, బండరాయితో లోపలికి వెళ్తాడు, కొట్టి వస్తాడు. కానీ వాడు స్నాచింగ్ చేయడు, స్నాచింగ్ చేసేవాడు ఈ మన హౌస్ బల్గర్ చేయడు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ కూడా చేస్తున్నారు, అన్ని రకాల క్రైమ్ చేస్తున్నారు కదా. ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలంటే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్లో మాత్రం ఫస్ట్ ఎలిమినేషన్ చేసుకోవాల్సిందే. ఏది ఎంఓ క్రిమినల్, ఫస్ట్ ఎంఓ క్రిమినల్ను తీసేయాలి. తీసేయడం అంటే ఎలిమినేట్ చేసుకోవాలి. వాళ్ళు పట్టుకొని వాడిని మాట్లాడి వీడు కాదనుకొని వదిలేసి మళ్ళీ ఇంకో ఎంఓ పోవాల్సిందే. ఇప్పుడు ఎంఓస్ మారుస్తూ ఉంటాడు, బికాస్ ఆఫ్ ఆడ పరిస్థితిని బట్టి కూడా మారుస్తారు. ఇట్లే పోయి చేయాలని పాత జమానా వాళ్ళకు ఉండే, అది పోయింది. ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో రకరకాల ఎంఓస్ ఉంటాయండి, ఒకటే ఎంఓ కాదు. ఇప్పుడు లోపల పోయిన తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి మారుస్తాడు. దేర్ ఆర్ అఫెన్సెస్ ఈవెన్ మర్డర్. ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్స్కి వచ్చినోడు కూడా బాడీలీ అఫెన్సెస్ చేసినవి ఉంటాయి. చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళను మాలెస్ట్ చేస్తారు, అది బయట చెప్పుకోలేరు. ఒకే 2-3 కేసులల్లో మాకు దొరికింది. యంగ్స్టర్ అయితే ఉన్నారనుకో, వాళ్ళు ఊరుకోరు,
ఆడ ఒంటరిగా ఉంటారు కదా అమ్మాయిలు, ఎవరినైనా ముడతారు, అర్థమైందా? అవి వీళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పరు. దాని తర్వాత ఇంట్రాక్షన్ దొరికినా కానీ కొన్ని దాంట్లో ఆపేయాల్సి వస్తుంది. అవి వాళ్ళు చెప్పరు, మనం చెప్పము, ఎవరు చెప్పరు. క్రిమినల్ కూడా చెప్పాడు, ఏదో లాస్ట్కి వాడు చెప్పింది కూడా మనం అది ఏమో కింద తీసుకురావడానికి వీల్లేదు, బాగుండదు, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. రైట్ సార్, బ్యాంక్ రాబరీ ఒకటి కాకుండా మీ సర్వీస్లో జడ్చర్లో పనిచేస్తున్న టైంలో నాకు తెలిసి ఒక మర్డర్ కేసు జరిగింది జడ్చర్ల డాబా దగ్గర. అక్కడ ఎలాంటి క్లూ లేదు, అసలు ముందు బాడీ నోనా కాదని తెలియదు. అక్కడ దొరికింది ఒకటే ఒక క్లూ. ఆ క్లూ ఏంటి? ఆ మర్డర్ కేసుని ఏ విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చెప్పండి. జడ్చర్ల పిఎస్ లిమిట్స్ సర్కిల్ లిమిట్స్లో అన్నాసాగర్ పోలీస్ స్టేషన్, అన్నాసాగర్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. అది ఇప్పుడు భూత్పూర్ అనేది సర్కిల్ ఉంది, ఇప్పుడు పెద్ద జంక్షన్ అయిపోయింది. భూత్పూర్ నుంచి నాగర్కర్నూలు డిస్టిక్ అయింది. ఇప్పుడు నాగర్కర్నూలు పోయే రోడ్ అది. ఆ రోడ్లో గొర్రెల కాపర్లు దగ్గర వాళ్ళు గొర్రెలు కాసుకొని రాత్రి పడుకొని తెల్లారి ఇంటికి పోయే టైంలో అబౌట్ 4 o'clock, 3:30, 4 o'clock, 4:30 ఐ థింక్, 4:30 ఆ టైంలో ఒక కారు వచ్చి, కార్లోకి వెళ్ళి 4 దిగి అది కత్తుతో కొడుతున్నారు. వాడు అల్లరి చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళకు వాళ్ళు పడుకొని ఉంటారు, కొంచెం దూరంలో ఉన్నారు, ఒక ½ furlong దూరంలో ఉన్నారు, 300 yards 200 yards దూరంలో ఉన్నారు. సో ఇలా కేకలకి వాళ్ళు లేచి చూసేవారికి ఏమున్నాయి, కేకలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు చూసే వరకు ఈ మధ్యలో ఏం చేసినట్టు వాళ్ళ మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు, కాల్చేశారు. కాలుస్తున్నాడు. ఆ మంటలాల్లో వాళ్ళు దగ్గర దాకా కొంచెం దూరం వచ్చిండ్రు, భయపడి ఒక దగ్గర అయిపోయి వాళ్ళు చూస్తారు కదా ఏమైంది, ఇంత రాత్రి వచ్చి వాళ్ళు చంపేస్తున్నారని దృష్టిలో కొట్టింది కాల్చింది చూస్తున్నారు. ఫస్ట్ కొట్టి అల్లరి చేసినందుకు లేచారు నిద్రలోకి వెళ్ళి మనిషి తేరుకొని బయటకు వచ్చారు, కొంత టైం పడుతుంది. ఆ లోపల దగ్గరికి పోదామని రాబోతున్నారు. ఈ లోపల మనకి అంటు పెట్టేశాను, పెట్రోల్ పోసి అంటేసారు. అంటేస్తే ఇక వీళ్ళు భయపడ్డారు, ఆగిపోయారు కొద్ది దూరంలో. తో చేసి మళ్ళీ కారు వెళ్ళిపోయింది. ఒక మనిషి చనిపోయాడు, పడ్డాడు. దట్ వాజ్ అ కేస్. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కార్లో వచ్చిండ్రు. కార్లో మనిషిని తీసుకొచ్చి కొట్టి చంపేసి వెళ్ళిపోయారు. కార్ కలర్ ఇది మార్నింగ్ ఏం కలర్ ఉంటుంది, వాడు మార్నింగ్ చూసుకున్నారు, కొంచెం రెడ్ కలర్ ఉండే సార్ అని కొంచెం చూసాగా చెప్పారు అన్నట్టు. ఇట్లా కార్ వచ్చింది సార్, కార్లో కొట్టింది వెళ్ళిపోయారు, అదే చెప్తారు. సో మేము ఎఫ్ఐఆర్ కూడా అట్లే తీసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్లో తప్పు ఏమి చేయకూడదు. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఏమి ఇస్తే దాని మీద చేయొచ్చు. ప్రతి కేసులో వాడి పేరు వాడు అవసరం లేదు. సో దట్ వాజ్ ఐ విట్నెస్ ఏం చెప్పాడు, దాన్ని ఎఫ్ఐఆర్ తీసుకున్నారు అంతే. అంటే ఎప్పుడైనా మర్డర్ కేసు అలాగే తీసుకోవాలంటారా? మర్డర్ కేసు అని ఎనీ కేసు ఫస్ట్ ఇన్ఫర్మేషన్కు మన చట్టంలో కూడా మంచి ఇది దానికి ఎక్కువ వెయిట్ ఇస్తారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ కాంకాక్టెడ్ స్టోరీస్ లేకుండా, దాంట్లో ఏం కల్పితాలు లేకుండా వచ్చేది కాబట్టి అది దానికి లీగల్గా చాలా వ్యాలిడిటీ ఉంటుంది. సో యూ మస్ట్ గో ఇన్ అకార్డింగ్ టు ది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. దట్ వాజ్ ఇన్ఫర్మేషన్. అది చాలు మనకి. 4 మనుషులు వచ్చారు, దాంట్లోకి ఎవరిని కొట్టారు, చేశారు, ఇట్లా అని అది అంతే తీసుకొని నేనే స్పాట్కి పోయినాం యాజ్ యూజువల్. అందరినీ పక్క పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ని వాళ్ళందరినీ పిలిపించుకొని వెంట ది స్పాట్. ఆడపోయిన తర్వాత చుట్టుపక్కల మొత్తం తిరగాలి, కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఓ దగ్గర ఒకటి పడిపోతే ఓ దగ్గర, ఎందుకంటే రాత్రి వాడు కొట్టాడుకుంటే ఎవడెక్కడ ఏం చేస్తాడు, కత్తి ఓ దగ్గర పారేస్తారు, చెప్పులు దగ్గర పడతాయి, వాడు రుమాలు దగ్గర పడుతుంది. అట్లా పోయి ఓ దగ్గర చిన్న క్వార్టర్ బాటిల్ పడ్డది, మెక్డవల్ క్వార్టర్ బాటిల్. అందులో కొంత తాగి ఉన్నది, కొంత మిగిలింది ఉంది. మిగతా ఇంకా ఉన్నాయి, కత్తి, డాలు, వాళ్ళు పెట్రోల్ తెచ్చింది, పెట్రోల్ డబ్బా, చెప్పులు దగ్గర, అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫోటోస్ తీసుకొని ఎక్కడేం పడ్డది తీసుకొని పెట్టుకున్న తర్వాత ఐడెంటిఫికేషన్. వాడికి ఇట్లా ఎర్ర రుమాల్ కట్టుంది డిసీజ్డ్కి. ఇది మన వీళ్ళు ఉంటారు కదా, మన గంజిలో పనిచేసేవాళ్ళు, లేబర్ అట్లా కనబడుతుంది. మంచి బాడీ బిల్డర్.
అది చేస్తే ఇది ఎవడో దీంట్లో మన వ్యవసాయ మార్కెట్లో పనిచేసే హమాలి తిరుగున్నాడు, వాడికి ఇట్లా కట్టి ఉన్నది. నార్మల్గా వాళ్ళు కట్టే స్టైల్ అదే ఉంటుంది, డిఫరెంట్. అవును, అదే ఉంటుంది. అది మాకు హమాలి అనే మైండ్లోకి వస్తుంది. పర్సనాలిటీ కూడా బాగుంది. పర్సనాలిటీ బాగుంది అంటే ఈ హమాలి సంచులు అవన్నీ మూసి అట్లా తయారవుతారు అని అదొకటి. లేకపోతే రౌడీ షీటర్ అనే కావాలి, రెండింటి లేదని ఒకటి కావాలని. సో ఇమీడియట్ ఏం చేస్తాం, నా దగ్గరికి వచ్చిన ఎస్ఐలు సిఐలని భూత్పూర్కు దగ్గర మహబూబ్నగర్ టౌన్ ఉంటుంది, 12-13 కిలోమీటర్లు. సో అక్కడ పెద్ద గంజి ఉంది, మార్కెట్ యార్డ్. బాదేపల్లి నెక్స్ట్ జడ్చల ఏరియాలో అదో మార్కెట్. దాని తర్వాత నాగర్ కర్నూలు. ఈ చుట్టుపక్కల ఉన్న వాటి అన్నిటికీ ఇన్ఫర్మేషన్ పంపాలి. సో ఆ కన్సర్న్ సిఎస్తో మాట్లాడేసి ఇట్లా ఉంది అఫెన్స్, అఫెండర్ వాడు చనిపోయినాడు, పర్సనాలిటీ ఇట్లా ఉంది, నెత్తికి రుమాలు కట్టి ఉంది, ఎర్ర రుమాలు ఉంటాయి వాళ్ళకి ఎక్కువ. సో అది చూసి మాకు అదే దానిలో ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ బాడీ ఐడెంటిఫికేషన్ అసలు ఎవరు చూడు, ఇంకే వేరే ఏం లేవు, వేరే ఆధారాలు ఏం లేవు. సో లెట్ అస్ ట్రై ఫర్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది డిసీజ్డ్ ఐడెంటిఫై అయితే మిగతా స్టోరీ బయటకు వస్తుంది. సో దానికే కాన్సెప్ట్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ చేయాల్సింది. సో వాడు ఏం చేసినామంటే ఈ ఏదైతే ఉన్నాయో ఈ మహబూబ్నగర్ టౌన్, నాగర్ కర్నూల్, జడ్చల్ల, దెన్ వనపర్తి, ఇవన్నీ చుట్టుపక్కల అన్నిటికీ ఇన్ఫర్మేషన్ పంపడం కాకుండా అక్కడ నుంచి క్రైమ్ పార్టీస్ అని కొంత పీసీస్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్ పీసీస్ కలిసి ఒక టీం ఉంటుంది ప్రతి సర్కిల్ ఏరియాలో. సో వాళ్ళని పిలిపించినాం ఐడెంటిఫై చేయడానికి. వాళ్ళు చూశారు, మాది కాదు చూడలేదు సార్, వీటిని చూడంటారు బాబు అని చెప్తాం. వాళ్ళని కూడా పిలిపిస్తాం, మొత్తం టీం పిలిపించి చేసినాం. తో ఐడెంటిఫై కాలే. ఈ లోపల రొటీన్ ఇంక్వెస్ట్, శివపంచనామా అవన్నీ చేసేసి ఇక్కడ ఇంజరీస్ ఉన్నాయి ఏం కదా అన్ని మొత్తం రాసుకొని చేసుకునే వరకు నా సర్కిల్ ఏరియాలో ఇంకా తిమ్మాజిపేట అని పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ ఎస్ఐ ఉండే. ఆ ఎస్ఐని ఏం చేసినంటే సాయంత్రం అయిపోయింది, పొద్దున్న నుంచి సాయంత్రం ఇదే పని అయిపోయింది. సో అప్పటికి ఐడెంటిఫికేషన్ ఎంతోమంది వచ్చారు, చుట్టుపక్కల ఉన్న ఎంతోమంది, రోడ్డు పక్కనే ఉంది షో కాబట్టి చుట్టుపక్కల ప్రజలు చాలామంది వచ్చారు, ఎవరు గుర్తుపడతలేరు. ఇంకా మొత్తం మీద ఇక్కడ కాదన్నట్టుంది డెడ్ బాడీ, అదే స్టేజ్కి వచ్చినాం ఇది. సో ఆ ఎస్ఐకి ఏం చెప్పినంటే ఆ బాటిల్ ఉందిగా, బాటిల్ మీద నెంబర్స్ ఉన్నది, ఆ నెంబర్ ఉన్నది అట్లే ఉంది. అంటే వాటర్ బాటిల్ మీద ప్రతి బాటిల్ మీద నెంబర్ ఉంటుంది, బ్యాచ్ నెంబర్ ఉంటుంది, బ్యాచ్ నెంబరు, బాటిల్ నెంబర్, బ్యాచ్ నెంబర్, బాటిల్ నెంబర్, ఏ డిపో నుంచి వచ్చిందో అది కూడా ఉంటుంది. అంతే ఉంటుంది, బ్యాచ్ నెంబర్, బాటిల్ నెంబర్ ఉంటుంది. అది ఇప్పి తాగిండు వాడు, అది లక్కీలీ అది పోలేదు, చింపిండు, తాగిండు, అట్లే పెట్టేసినాడు. కొంచెం తాగిండు, కొంచెం ఉంది, ఇంకా ఆఫ్ ఉంది మన దాంట్లో. సో ఆ బ్యాచ్ నెంబర్ ఉందిగా, బాటిల్ నెంబర్ ఉంది, అది రాసుకోమని, అది రాసుకొని నన్ను ఇమ్మీడియట్గా ఆ డిపో ఉంటుంది అక్కడ తిమ్మాజిపేటలో. ఇక్కడ అఫెన్స్ ఏదైతే డెడ్ బాడీ ఉన్న కాడికి ఇది భూత్పూర్ దగ్గర, అది తిమ్మాజిపేట అబౌట్ 18-19 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ అబౌ అవుతుంది ఈ నుంచి ఆడికి, దూరమే ఉంటుంది. అయినా కానీ లెటెస్ట్ ట్రై అని చెప్పి ఆడికి పొమ్మని చెప్పి పోయి వెరిఫై ది రికార్డ్, ఏ షాప్కు పంపించండి ఇది బాటిల్, పోయి చెక్ చేయమని, రికార్డ్ చెక్ చేయమని పంపించినాం. పంపిస్తే పాపం ఎస్ఐ వెళ్ళిపోయాకు, అది సాయంత్రం అయిపోయింది. వాళ్ళు ఏంటంటే రికార్డ్ మొత్తం వెరిఫై చేస్తూ ఉంటే అది ఈ జిల్లాకు సంబంధించిందే కాదు సార్, జిల్లాకు వచ్చే ఏ బాటిల్స్ ఏ బ్యాచ్ వచ్చిందో బ్యాచ్ నెంబర్స్, నెక్స్ట్ బాటిల్ నెంబర్స్ ఉంటాయి, ఓ బ్యాచ్కి ఇన్నని, ఆ బ్యాచ్కి సంబంధించి బాటిలే కాదు సార్ ఇది మన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిన బాటిల్ కాదని చెప్పేసినాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ డే నేను తీసుకుంటే, అలాంటప్పుడు మరి ఈ జిల్లాది కాదని చెప్తున్నారు కదా, మరి ఏ జిల్లాది నేను చెప్పలేను సార్, మీరు హైదరాబాద్ పోవాలి, రీజనల్ ఆఫీస్ ఉంటుంది మాది, అక్కడ మీకు ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి సార్ చెప్పేది. సో హైదరాబాద్కి వస్తే, హైదరాబాద్ ఎక్కడ ఆఫీస్ అంటే బొగుల్కుంట్లో ఉంటుంది వాళ్ళ డిఐజీ ఆఫీస్, ఎక్సైజ్ డిఐజీ అప్పుడు. సో నేనే పోయినాను, నేను తప్పదు, ఎందుకంటే ఇమ్మీడియట్ చేస్తేనే ఏమైనా రిజల్ట్స్ వస్తాయని. సో బొగ్గులకుంట పోతే ఆ డిఐజీ గారిని ఎవరు, ఎక్సైజ్ డిఐజీ, మా డిఐజీ కాదు. సో ఆయనను కలిసినాను, సార్ ఇట్లా ఉందంటే ఆయన ఇమ్మీడియట్లీ టెలిఫోన్ టు సమ్ ఆఫీసర్స్ చేసి అది కంప్యూటర్లో చెక్ చేశారు ఎక్కడ పోయింది ఈ బ్యాచ్ అనేది. సో అందులో మియాపూర్ 2 డిపో అని వచ్చింది, ఆర్ఆర్ డిస్టిక్ మియాపూర్ 2 డిపోకు అలాట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మియాపూర్ పోవాల్సింది తప్పదు. సో అక్కడి నుంచి మళ్ళీ బొగ్గులకుంట నుంచి మియాపూర్ పోయినాను. మియాపూర్లో రికార్డ్ తీస్తుంది. అక్కడ అలాట్మెంట్ అదంతా కంప్యూటర్ కాదు, అది బుక్స్ రిసిప్ట్స్ ఇచ్చి పంపించారు.
ఇక ఆడ కూర్చొని మొత్తం ఇక నేను ఎస్ఐని తీసుకోపోయాను, ఏఎస్ఐ తీసుకోపోయాను, ఇద్దరు ఏఎస్ఐలు మంచిగా ఉన్నారు కదా, నరసింహులు అన్న కూడా ఇంకోటి ఉండే. సో వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్ ఉంటుంటాయి. లెటర్స్ చెక్ అంటే ఇది బుక్స్ కాబట్టి వెరిఫై చేయడానికి టైం పట్టింది మాకు. రాత్రి 9 అయిపోయింది. పొద్దున హైదరాబాద్ పోతే ఇవన్నీ చూసుకొని ఆడ నుంచి మియాపూర్ బయో చేశారు, రాత్రి అయిపోయింది. సో అది చెక్ చేస్తా పోయినా ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడికి, బికాస్ ఆల్రెడీ నేను వాళ్ళ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్ని కలిసాను కాబట్టి వాళ్ళు చెప్పారు వస్తే ఆ ఇన్స్పెక్టర్ వస్తాడు కొంచెం జాగ్రత్త చూడని చెప్పి. సో నేను వచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేసిండు. రాత్రి 9 వరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. రికార్డ్ అన్నీ తీస్తే అది పలాని డిపోకు పలాని షాపుకు పోయిందని చెప్పాను. ఇది బ్రాండింగ్ షాప్కి. బ్రాండింగ్ షాప్ పేరు రాసుకొని ఇంకా మళ్ళీ దానికి వెయిట్ చేయకూడదు. సో లెట్ మీ గో టు దట్ బార్ అని రాత్రికి వెళ్ళిపోయాను. బార్కి వెళ్ళిపోగానే ఆడ వెయిటర్స్ బార్ ఎక్కడ ఉందండి? చందానగర్, మియాపూర్ చందానగర్. ఇప్పుడు చందానగర్ పోలీస్ స్టేషన్ ఉంది. సో అక్కడ వరకు వాడు మా బ్యాచ్మేట్ ఉండే హీరామంజీ అక్కడ మిమ్మల్ని చూశాను నేను. ఇన్స్పెక్టర్ ఉండే. సో ఆయన కింద ఎస్ఐ కూడా మన మహబూబ్నగర్ టౌన్లో ఇన్స్పెక్టర్ వాళ్ళ ఫాదర్ ఆయన చనిపోయాడు. ఆయన కొడుకు ఎస్ఐ ఆడ. ఎవరు? శ్రీనివాస్ గారా? శ్రీనివాస్, ఎస్, బాగా జ్ఞాపకం ఉంది. సో వాళ్ళ ఫాదర్ మా దగ్గర ఇన్స్పెక్టర్ ఉండే మహబూబ్నగర్లో. ఆయన చనిపోయాడు. దాని తర్వాత ఏదో కొంచెం అన్నా తెలిసిన వ్యక్తి ఉన్నాడు కదా అని ఉండే. సో అంత రాత్రి అయినాకే కూర్చున్నాం తప్పదని. ఆడపోయి రాత్రి మొత్తం బార్లో కూర్చున్నాం. బార్లో ఏంటంటే ఎంతమంది వెయిటర్స్ ఉన్నారు, ఒక ఆడ సిస్టమ్ ఉంటుంది బార్లో కూడా. ప్రతి టేబుల్కి ఒక స్లిప్ ఇస్తాడు, ఏం తాగిండు, ఎంత బిల్ అయింది అది. సో కింగ్స్ బార్ అనుకుంటా, బార్ పేరు మర్చిపోయాను 10 సంవత్సరాల తర్వాత. సో ఏ బార్లో ఎంతమంది, ఆ బార్లో ఓ టేబుల్కి ఎంతమంది ఉంటారు, 5-6 టేబుల్స్ ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళతో మాట్లాడితే ఎవడు కూడా చెప్పడు. ఫొటోస్ తీసుకుపోయి చూపించినా కానీ ఫోటో ఆల్రెడీ డెడ్ బాడీ ఫొటోస్ తీసుకున్నాను. లేదు సార్ చూడలేదు అంటారు. ఎవడు ఒప్పుకోడండి కోఆపరేట్లో. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవ్రీబడి వాంట్స్ టు అవాయిడ్ ది పోలీస్. నో బడీ విల్ సపోర్ట్ ది పోలీస్. ఇట్ ఈస్ ఫండమెంటల్. కొంచెం మనం క్లూస్ మనం కొంచెం చెప్పినామనుకో అప్పుడు చెప్తారు అవును సార్ నిజమే అని. అంతవరకు చెప్పరు. అంతవరకు నాకు తెలియదు అంటారు. సరే చూసి వచ్చినాం, అందరితో మాట్లాడి అది చేసేవారు. రాత్రి 12 దాటిపోయింది. ఇక అమ్మ ఇదే నెత్తి నొప్పి. సరే తప్పది మనకని చెప్పి ఇక అందరితో మాట్లాడి చేసి ఆ ఇన్స్పెక్టర్కు ఆ ఎస్ఐకి చెప్పి వచ్చినాం. ఏదైనా ఎనీబడి మిస్సింగ్ ఇన్ యువర్ ఏరియా కంపల్సరీ వాడు ఈ ఏరియాకి సంబంధించిన వాడు చూసి చెప్పండి అని చెప్పి అక్కడ మార్కెట్ పంపించామంటే నెక్స్ట్ డే చూస్తాం సార్ అది అని చెప్పాడు. నేను నైట్లో అరౌండ్ 3 o'clock అట్లా నేను ఇంటికి వచ్చేసినాను. మహబూబ్నగర్ వచ్చేసిన తర్వాత నేను షేవింగ్ చేసుకుంటున్నా. మార్నింగ్ షేవింగ్ చేసుకుంటున్నా. అప్పుడు నాకే ఫోన్ వచ్చింది. ఆ శ్రీనివాస్ ఎస్ఐ ఫోన్ చేసి మా ఏరియాలో నుంచి ఒక ఆయన మిస్సింగ్ అని వచ్చిండు సార్ అని. రే మిస్సింగ్ అని వచ్చిండు, వాడు ఏజ్ ఆల్మోస్ట్ ఆల్ ట్రయల్ అవుతుంది నాకు. నేను అన్న ఇమ్మీడియట్ ఇడికి పంపి, ఎందుకంటే బాడీ ఇంకా డిస్పోజ్ చేయలేము మేము. 2 days అయింది కదా. పోస్ట్ మార్టం అయింది కానీ మార్చిలో ఆపేసినాం. 2-3 days తర్వాత మున్సిపాలిటీకి ఇస్తే తీసుకుపోయి డిస్పోజ్ చేస్తారు ఎవరు రాకపోతే. లెట్ అస్ వెయిట్ అని చెప్పి ఆపర్చునిటీ. ఎందుకంటే ఆ పనులు కూడా మేమే చేయాల్సిందే, ఎవరు చేయడు, అయిపోయినా చేయాల్సిందే. సో ఆపినందుకు నిన్న యూ సెండ్ దట్ పార్టీ వాళ్ళందరూ పంపించండి చూపిస్తాం డెడ్ బాడీ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చేసారు. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా మిస్సింగ్ కేసు ఉందంటే పాపం వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళు మనిషి పోయాడని చెప్పి లేడని చెప్పి. సో ఎందుకైనా మంచిదని నువ్వు తొందరగా పంపి నేను చూసుకుంటానని చెప్పి నేను తయారైపోయి నేను హాస్పిటల్ రమ్మని చెప్పాను. మహబూబ్నగర్ హాస్పిటల్ వచ్చేసాను. సో 11:30-12 వచ్చేసాను. వాళ్ళు వచ్చి వాళ్ళు బాడీని చూసారు. వాళ్ళే బాడీ ఐడెంటిఫై అయిపోయింది. బాడీ ఐడెంటిఫై అయ్యాక వాళ్ళకు బాడీ హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. సో ఒక బాడీ ఐడెంటిఫై అయింది కాబట్టి నెక్స్ట్ డే ఆ రోజు వదిలిపెట్టేస్తాం. నెక్స్ట్ డే ఎందుకంటే వాళ్ళు ఫ్యూనరల్ చేసుకోవాలని వదిలిపెట్టేసినాక నెక్స్ట్ డే పోతే డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అడిగి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, రకరకాల డిస్ప్యూట్స్, చాలామందితో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలిమినేషన్ చేయాల్సిందే. సో సరే అని చెప్పి అది చేస్తూ పోతుంటే దేంట్లో కూడా క్లూస్ సరిగ్గా రావడం లేదు. సో చందానగర్లో లాడ్జ్ తీసుకొని లాడ్జ్లో ఉన్నాం.
లాడ్జ్లో ఉండి నేను క్యాంప్ వేసి చేసి అట్లా 1 వీక్ జరిగిపోయింది. ఆయన ఏది పాత గొడవలు ఏమేమి ఉన్నాయి, ఎంతమందితో అయిన గొడవలు ఏమైంది, వాళ్ళని తీసుకొచ్చి అందరూ ఇంట్రెస్ట్ చేయడం, ఏది కూడా వదిలిపెట్టకూడదు అన్ని చేసుకుంటే ఎక్కడో దాంట్లో రాలేదు. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్లో కూడా తీసుకొచ్చినాం, ఏవి దొరకడం లేదు. తో చేస్తూ నాకు డౌట్ వచ్చి ఏం చేసినట్టే ఎందుకైనా మంచిదని చెప్పి ఈవెన్ కాంప్లైంట్ పార్టీనే హోటల్ పిలిపించి ఇంట్రాక్షన్ అంటే వాళ్ళని మాట్లాడడం, సీరియస్గా మాట్లాడుతుంటే 2 డేస్కు క్లూ దొరికింది. ఏంటంటే వాడు సస్పెక్ట్ ఉన్నవాడు వాడు కార్లో పోయింది సార్ అని. అఫెన్స్ అయిన రోజు వాడు దట్ ఫెలో సీన్ ఇన్ ఏ కార్ వాళ్ళకు ప్రసక్తే లేదు, కార్ ఎక్కడతారా అని చెప్పి అప్పుడు వాడిని కొంచెం పట్టుకుందామని వాడిని తీసుకొచ్చినాం. తీసుకొని అక్కడ వాడు కన్ఫ్యూజ్ చేసిండు, ఎస్ మేము పోయినాం సార్ అని. వాడు ఇంకా నెంబర్ 4 ఫ్రెండ్స్ తీసుకొని ఈయన తీసుకుపోయి చంపేశాను. తర్వాత ఏమైందంటే వాడు దట్ ఫెలో డిసీజ్ చనిపోయింది కదా, మన తమ్ముడు కృష్ణ అని చెప్పి, కృష్ణ భార్యకు వీడు అలవాటు. తో ఎన్నడైనా కానీ వీడు పర్సనాలిటీ బాగుండి చేస్తున్నాడు, వీడు ఎన్నడైనా నన్ను తెలిస్తే వీడు నన్ను బతకనీయుడు అనే దృష్టికి వచ్చేసి అఫెన్స్ చేసినాడు. ఓన్లీ అదే కారణం. డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్ అవి ఏవి కూడా పనికిరాలే. సో అది తర్వాత ఏంటంటే మళ్ళీ కేసు మేము ఛార్జ్షీట్ చేసినాము. దీంట్లో కేసు బిల్డప్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ మంటల వెలుగులో చూసినామని చెప్పే వాళ్ళని. సో అది ఫిక్సప్ చేయాలంటే లీగల్గా ఫిక్సప్ చేయాలంటే వాళ్ళను ఐడెంటిఫికేషన్ పీరియడ్ చేయించాలి. అంటే మనిషి అంతకుముందు వాళ్ళు చూడలేదు, దాని తర్వాత చూడలేదు, ఒకటి మంటల వెలుగులో చూసినాము. మళ్ళీ ఇప్పుడు వచ్చి జైలుకి వచ్చి చూస్తున్నాము. జైల్లో వాళ్ళతో పాటు ఇంకా 10 మందిని ఫిక్సప్ చేస్తారు. 1:5 టీఏ పీరియడ్ 1:5లో పెడతాం. మేజిస్ట్రేట్ కూడా చేస్తారు. వాళ్ళకు సమ్మన్స్ ఇప్పించి చేస్తే అక్కడ వాళ్ళు జైల్లో గుర్తుపట్టారు. వీళ్ళే సార్ 4 ఫిక్సప్ చేసినాం. సార్ మంటల్లో చూసిన ఫేసుల్ని లైవ్లో చూసిన ఫేస్కి అంత డిఫరెన్స్ ఉంటుంది కదా సార్? ఇది మబ్బుల్లో చూసిన దానికి ఉంటుంది ఎప్పుడో ఒకసారి, కానీ చట్టం కావాల్సింది అది. అంత ముందు చూడలేదు, దాని తర్వాత చూడలేదు, అప్పుడే చూసినాము. మళ్ళీ ఇప్పుడే జైలుకి వచ్చి చూస్తున్నాము. అది చాలా స్ట్రాంగ్ అది అక్కడ అట్లా ఫిక్సప్ చేసినాం అన్నట్టు కేసు చేసుకుంటే పోయినా అంతా చేస్తే ఇప్పుడు ఇన్ని కష్టాలు పడి పోలీస్ ఆఫీసర్ కేసు కోర్టుకు తీసుకొస్తే అది ఏ స్టేజ్లో ఎవడో దాన్ని నీరు గారుస్తాడు. సో దాంట్లో ఎక్కువ తెలిసిందంటే వాడు డిసీజ్ తమ్ముడే, వాడు పర్లేదు, వాని భార్య. ఎట్లా ఉంటుంది, ఎంత బాధ అనిపిస్తారో తెలుస్తుంది. ఇంత పెద్ద ఛార్జ్షీట్ అది. అంటే అట్లా నుంచి బిల్డప్ చేసి సైంటిఫిక్గా బిల్డప్ చేసి ఈ బ్రాండ్ షాపులని వీళ్ళని వాళ్ళని అందరినీ ఎవిడెన్స్ తీసుకొస్తాం కదా. ఎప్పుడు అమ్మింది, ఎవరికి అమ్మింది, ఎట్లా అమ్మింది, ఏం చేసింది, దాని తర్వాత ఎక్కడ పోయింది, కారు ఎవరిది, శిక్ష పడలేదు అందులో. తర్వాత ఛార్జ్షీట్ వేసిన తర్వాత నాకు ప్రమోషన్ ఇచ్చి డిఎస్పీని వెళ్ళిపోయినాను. దాని తర్వాత ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ లేడీ కేస్ గాట్ కాంప్రమైజ్. అది వాళ్ళకి కాంప్లైంట్ పార్టీ వాళ్ళు స్ట్రాంగ్గా చెప్పలేదు కోర్టులో. ఓకే, అంటే మీ కష్టం అంతా అట్లా పోలీస్ ఆఫీసర్ ఎన్నో విధాల ఎక్కడ ఎవడు దాన్ని తూట్లు పడుతుందో తెలియదు. దట్ ఈస్ ద స్టేజ్. ఆఫీసర్ వైపు అనవచ్చు, కంప్లైంట్ పార్టీ నుంచి కూడా అవ్వచ్చు. ఓకే, జడ్చర్లో జరిగిన కేసులో ఎలాంటి క్లూ లేకపోయినా ఒక చిన్న క్వార్టర్ బాటిల్ మూత ఈ కేసు మిస్టరీ వీడిపోవడానికి దర్యాప్తులో సహకరించింది. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ సంఘటన స్థలంలో నిందితుడు వదిలిన ప్రతి విజిటింగ్ కార్డు కూడా ఇన్వెస్టిగేషన్ ఉపయోగపడుతుంది. జడ్చర్ల కేసులో కేవలం క్వార్టర్ బాటిల్ మీద మోతే ఆ కేసు మిస్టరీ వీడిపోవడానికి ప్రధాన కారణం. క్వార్టర్ బాటిల్ మోతే కదా అని పక్కన పడేస్తే ఈ కేసు ఇప్పటికీ అన్డిటెక్టెడ్ కేసుగానే మిగులుతుంది. ఆ కేసులో క్వార్టర్ బాటిల్ మీద మూతను తీసుకున్న తర్వాత ఇన్స్పెక్టర్ గారు అప్పట్లో రాజయ్య గారు దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ, అంటే జడ్చర్ల నుండి అక్కడి నుండి మియాపూర్, బొగ్గులకుంట, మియాపూర్, చందానగర్ అంత ప్లేసులు తిరిగిన తర్వాత ఒక వారం రోజులకి దాంట్లో బ్రేక్ త్రూ వచ్చింది. అంటే ఐఓకి ప్యాషన్, ఒక ఇంట్రాగేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్తోనే చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ కేసులో ఆ కేసే కాదు ప్రతి కేసులో కూడా బ్రేక్ త్రూ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇలాంటి కేసులతో ఉన్న సిరీసే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 9 అవర్స్ అనే సిరీస్లో ఇలాంటి క్రైమ్ ఎపిసోడ్స్ చాలా వస్తుంటాయి.
ఈ ఎపిసోడ్స్ అన్నీ కళ్ళ కట్టినట్టు చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా తప్పనిసరిగా చూడాలి 9 Hours అని ప్రోగ్రామ్. అయితే ఇప్పటివరకు మనం బ్యాంక్ రాబరీ చూసాం, ఒక సంఘటనా స్థలంలో దొరికిన ఒక కోటర్ మీద మూత కేసు ఎలా బ్రేక్ చేసి చూసాం. ఇక రాజయ్య గారి దగ్గర చాలా కేసులు కనిపిస్తుంటాయి. ఆ విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఒక రాబరీ చెప్పారు, ఒక మర్డర్ కేసు బ్రేక్ త్రూ చెప్పారు, ఇంకా మీ సర్వీస్లో చాలా ఉన్నాయి. ఒక కమ్యూనల్ కేసు ఉంటుంది. ఇంకోటి ఇది ఉంది, మర్డర్ కేసే. ఇప్పుడు నెంబర్ అన్నావు కదా, అట్లే ఒకటి ఐడి మన ఇది విజిటింగ్ కార్డ్ మీరు చెప్తాను. చెప్పండి. అది అంటే విజిటింగ్ కార్డ్ అనేది జనరల్గా ఒక అక్యూజ్డ్ వదిలిపెట్టేదానికి పోలీసు భాషలో విజిటింగ్ కార్డ్ అని తప్ప విజిటింగ్ కార్డ్ అని కాదు. విజిటింగ్ కార్డ్, రియల్ విజిటింగ్ కార్డు. చెప్పండి. కేసు డిటెక్ట్ అయింది. చెప్పండి. నేను సిఐడి ఇన్స్పెక్టర్, నల్గొండ సిఐడి ఇన్స్పెక్టర్గా ఉన్నాను నేను. సో ఐ యూస్ టు స్టే ఇన్ మహబూబ్ నగర్. నల్గొండ కేసెస్ పోయి వస్తుంటే సో మాకు ఒకసారి ఫోన్ వచ్చేసింది అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ డీజీ క్రైమ్స్ నుంచి. ఏది సార్, నేను ఇమీడియట్ రమ్మన్నాడు, ఓ కేసు ఉంది పోవాలి అని. అమ్మాయి సిఐడీలో కూడా ఇది అనుకుంటుంది, కానీ సిఐడీలో కూడా ఓసారి పిలిపిస్తారు కేసులో. కొంచెం ఇంపార్టెన్స్ కేసు ఉంది కాబట్టి పిలిపించి పోయినాం. పోయిన తర్వాత అక్కడేంటంటే అప్పటికే 2 days అయిపోయింది. థర్డ్ డే అయింది. లోకల్ పోలీస్ కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఏంది, కార్లో తీసుకొచ్చి ఒక మనిషిని తీసుకొచ్చి కొట్టి చంపేసి కాల్ చేసిపోయారు. ఆడ దొరికిందంటే కాలిపోయిన డెడ్ బాడీ అంతే స్పాట్లో ఉంది. ఆ కారు వచ్చింది, వెళ్ళిపోయింది. ఇంట్లో కూడా కారు. సో ఇంట్లో అంబాసిడర్. సో అందులో మారుతి 800 ఉండే. సో దీంట్లో ఏంటంటే రెడ్ కలర్ అది, ఇది వైట్ కలరు అంబాసిడర్ కారు. వచ్చింది, ఏదో మనుషులను కొడుతుంటే చుట్టుపక్కల వ్యవసాయదారులు వాళ్ళు చూసి పరిగెత్తుకొచ్చారు. వాడు పారిపోయారు కార్లు. సాయంత్రం పూట, ఈవినింగ్ టైం అయింది. సో అక్కడ ఫైల్స్ తీసుకుంటే దేవరకొండ పోలీస్ స్టేషన్. సో తీసుకుంటే దేవరకొండ నుండి నాగార్జున సాగర్ రోడ్లో అయింది. నాగార్జున సాగర్ నుంచి ఇంకో మళ్ళీ చిన్న డైవర్ట్ రోడ్ ఉంది, అక్కడ అయింది అఫెన్స్. హాలియా రోడ్? హాలియా కాదు, నాగార్జున సాగర్ యువతల సపరేట్ చిన్న రోడ్ ఉంది. అది ఏదో చిన్న ఊర్లోకి పోతుంది. నాకు ఇప్పుడు జ్ఞాపకం. అప్పుడు నేను పోయినా, అవన్నీ పోయినాను, అవన్నీ తిరిగి చూస్తాను. నేను కంపల్సరీ స్పాట్ విజిట్ చేస్తాను. సో అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏంది, సింపుల్గా లోకల్ పోలీసు పంచనామా చేసిండ్రు. పంచనామాలో ఇది కార్డు కూడా తీసుకురాలేదు, విజిటింగ్ కార్డు కూడా తీసుకురాలేదు. అదేంటంటే మేము తరో సర్చ్ చేసినాం. మొత్తం చేస్తే గాలి కొట్టుకోపోతాయి కొన్ని, చెప్పలేమని. అది కొంచెం దూరం పోయి కంపల ఒక కాలిపోయిన విజిటింగ్ కార్డు ఉంది. ఇంకా మిగతా అన్ని బట్టలు అవి అన్నీ కాలిపోయిన చెప్పులు ఇవన్నీ దొరుకుతాయి. అవన్నీ పోలీసులు అవన్నీ రాసుకుంటారు. కానీ ఇది చూడలేదు, కాలిపోయిన విజిటింగ్ కార్డ్. అది మొత్తం మా పేరు అడ్రస్ మాత్రం అయిపోయింది. అంబయ్య బార్ అండ్ రెస్టారెంట్ అట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో, హైదరాబాద్. అదే దొరికింది మాకు, కరెక్ట్గా అంతే దొరికింది. అది మన సెర్చ్లో దొరికింది. అది లోకల్ పోలీస్ దొరికితే ఇంక్వెస్ట్ రాస్తుంటే పాపం రాయాలి. తీసుకొచ్చినాం. అది మాట్లాడుతూ దొరికింది కాబట్టి దాని మీద లెటర్ స్టార్ట్. సో నేను హైదరాబాద్కి వచ్చి అంబాయి ఊరు ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ గోల్కొండ క్రాస్ రోడ్లో ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్, గోల్కొండ క్రాస్ రోడ్ ఇతలో ఉంటుంది బార్. అక్కడ అడిగితే మిస్సింగ్ ఉన్నది. అప్పటికే డెడ్ బాడీ డిస్పోజ్ అంత అయిపోయింది. ఎందుకంటే మేము పోయే వరకు టేకప్ చేశారు, లోకల్ పోలీస్ చేసింది, మేము తర్వాత చేసినాం కదా. సో అంటే అవును సార్ ఇట్లా అయింది, అంతా చనిపోయిండు అని చెప్పి. ఇంకా దానికి స్టోరీ, వాడికి రకరకాల స్టోరీలు. ఆ బారు క్యాప్చర్ చేయాలని ఒక సర్దార్జీ ఉండే దాంట్లో. రకరకాల మనుషులతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ కేసు కూడా ఇంట్రాక్షన్ చేస్తే ఎన్ని చేసినా సరిగా రాలా. తో దాంట్లో ఒక పెద్ద లీడర్, స్టేట్ లీడర్ కూడా ఉండే. అంటే లీడర్ లేడు, లీడర్ వల్ల బామ్మర్ది యూనియన్ లీడర్ ఉండే. ఇది అర్థమైందిలేండి. యూనియన్ లీడర్ ఉండే. తో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి అలిగేషన్స్ అవి రూల్ అవుట్ చేసినాం. యాక్చువల్లీ వాళ్ళకి సంబంధం లేదు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ కూడా వస్తుంటాయి. తో చేసి ఒకరోజు ఒక 5 day నాకున్న సమాచారాన్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడ చార్మినార్ ఏసీపీ ఉండే, ఆయన ముస్లిం,
వీ వర్క్ టుగెదర్ ఇన్ సిఐడి ఆల్సో. అచ్చా. తర్వాత సారు చార్మినార్ అయ్యిండు షమీముద్దీన్. ఓకే. షమీముద్దీన్ తర్వాత ఫలక్నామా కూడా చేశారు. షమీముద్దీన్ ఈజ్ ఫ్రమ్ వరంగల్ రేంజ్. అచ్చా. ఆయన తమ్ముడు నా బ్యాచ్మేట్. ఆయన తమ్ముడు నా బ్యాచ్మేట్ ఉండే, పాపం ముందే చనిపోయిండు ఆయన తమ్ముడు. సో ఈ షమీముద్దీన్ మంచివాడు ఉండే. సో ఇట్లా ఉంది సార్, నాకు ఒక అఫెన్స్ కేసు, ఇంపార్టెంట్ మర్డర్ కేసు ఉంది, దాంట్లో కొంచెం అసిస్టెన్స్ కావాలి. అప్పుడు సార్ ఎంత చార్మినార్ ఉన్నాడు, సిటీలో ఉన్నాడు. మాకు సిటీ పోలీస్ ఇప్పుడు సిఐడికి మాకు ఒక ఫోర్స్ ఉండదు, సడన్గా దొరకదు. సో ఏం చేసామంటే, సార్ ఇట్లా నాకు కావాలంటే ఓకే రాజా మీద చేద్దాం అని చెప్పి నేను ఫోర్స్ ఇస్తా అన్నాడు. అది వాళ్ళ టీం ఉంటుంది కదా, ఏది మన టాస్క్ ఫోర్స్ టీం సార్ నాకు కావాలి సార్ అడిగిన. సో ఒక్కరోజు అన్నీ నేను గ్యాదర్ చేసుకుని ఈ గ్యాంగ్ అయి ఉంటుంది అని చెప్పి నేను వాళ్ళని లిఫ్ట్ చేయాలంటే నాకు ఫోర్స్ కావాలని సార్ అయితే సార్ ఒప్పుకున్నాడు. అంటే త్రూ అడిషనల్ డీజీ క్రైమ్ తోటి పోవచ్చు, కానీ నాకున్న దాంట్లో ఆడితో ఒప్పుకున్నాడు. కాబట్టి అప్పుడు మాకు ఎస్పీ గారు కూడా డిటి నాయక్ సార్ ఎస్పీ సిఐడి. అంతకుముందు నేను సార్కి మాకు మహబూబ్నగర్లో ఎస్పీ ఉండే. సార్ కూడా చాలా డైనమిక్. సో ఇట్లా అడిగినా సార్ అంటే తీసుకుంటే ఓకే తీసుకో ఇటంటే నాకు కొన్ని సమాచారం అనేది తీసుకుంటాను లిఫ్ట్ చేసినాడు అందరినీ. ఆ రోజు లక్కీలీ మహాశివరాత్రి జగనేకి రాత్రి రెండో కలిసి వచ్చినాయి. మున్సిపల్ బయటకు వచ్చుంటారు. అది 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 వస్తే ఇంకా నేను చెప్పకూడదు, కానీ ఆ రోజు రాత్రి అంతా ఇంటరాక్షన్ చేసినాం 2-3 hours. క్లూజ్ దొరికినాయి, అఫెండర్ చెప్పిండు. సో ఇమ్మీడియట్ రాత్రే స్టార్ట్ చేసినాను చేసి, ఇక అది ముస్లిం ఏరియా, చార్మినార్ ఏరియాలో చాలామంది ఎంట్రీ కారు, అందులో జగన్కి రోజు ఇక వేసినాము పోయినాము. రాత్రి వీని పట్టుకొని వీని తర్వాత వాని తర్వాత వాని సందులు ఉంటుంది అంతా. సో వీ కుడ్ లిఫ్ట్ ఆల్ ది అఫెండర్స్ 5 మంది ఉండే అఫెండర్స్ అందరిని రాత్రే పట్టేసినాం. అసలు అట్లా మేము పట్టాలని చెప్పి పోయి అడిగినా ఎవడు ఒప్పుకోడు, అడిగితే ఎవడు ఒప్పుకోడు. వేరే పోలీస్ స్టేషన్లో నార్మల్గా లోకల్ పోలీస్ చెప్పిపోవాలంటారు. ఇక నేను రిస్క్ తీసుకొని చేయాలని పోయినాం. సో బై మార్నింగ్ 6 వరకు అందరిని పట్టేసినాను. పట్టేసి అప్పుడు డిటి నాయక్ ఎస్పీ గారు చెప్పి సార్ ఇట్లా వెరీ గుడ్ చూద్దాంలే అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఆయన తీసుకొచ్చి చెప్పారు అదా బార్ విషయంలో దెర్ ఆర్ డిస్ప్యూట్స్. సో టు గ్రాప్ దట్ వానికి ఎవరు లేడు, ఇంకా అమ్మాయికి ఎవరు లేదు, సంతానం లేదు. సో సర్దార్జీ వాడు హైర్ చేసిండు 4 కలిసి చేసిండు అఫెన్స్. సో అందరిని బట్టి అందరూ ఒప్పుకున్నారు, రికవర్ అయింది. ఈ కారు అంతా పట్టుకున్నాము, వాళ్ళతో తీసుకొచ్చి ఇక అఫెన్సెస్ అవన్నీ చేసి ఛార్జ్షీట్ వేసినాను. అది కూడా బ్యూటిఫుల్ కేసు ఉండే. నాగార్ సాగర్లో దొరికిన ఆ కేసులో రాజయ్య గారు చెప్తున్నట్లుగా సగం కాలిపోయిన విజిటింగ్ కార్డే ఆ కేసు బ్రేక్ త్రూకి ప్రధాన క్లూగా దొరికింది. సాధారణంగా ప్రతి పోలీస్ ఆఫీసర్ స్పాట్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళకున్న ఒత్తిళ్ళు అవ్వచ్చు, లేదా అందులో ఇంట్రెస్ట్ లేకపోవడంతో కొంత ప్రాంతం మాత్రమే తిరుగుతుంటారు. కొన్ని ఏరియాలో తిరిగి అక్కడ వరకు దొరికింది అక్కడ వరకు పంచనామా చేసి తీసుకొస్తారు. కానీ కొంతమంది ఆఫీసర్లు, రాజయ్య గారు లాంటి ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ చేయాలి, క్లూస్ కోసం దాదాపు 2-3 కిలోమీటర్లు తిరిగే ఘటనలు కూడా ఉంటాయి. ఆ విధంగా రెండోసారి తిరిగిన తర్వాత సగం కాలని విజిటింగ్ కార్డు ఆ బార్ యజమాని అని గుర్తించడం, ఆ బార్ యజమానికి సంబంధించిన మర్డర్ కేసులో బ్రేక్ త్రూ రావడం, నిందితులందరూ తీసుకొచ్చి సిఐడిలో వాళ్ళ ఆఫీస్ మీద పెట్టారు. అంటే పర్టికులర్గా ఇలాంటి కేసుల్లో కానీ చిన్న కేసుల్లో కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది అన్న విషయాన్ని బట్టబయలు చేస్తుంటుంది. లేదు నామకీ వాసిగా పనిచేస్తే మాత్రం ఆ కేసులు ఎప్పటికీ చిక్కుముడి వేయడం. ఇలాంటి సీరియల్స్, ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఉన్నవన్నీ కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్ 9 Hoursలో మీరందరూ చూడండి. రైట్, ఇప్పటివరకు మనం రాబరీ కేసులతో పాటు మర్డర్ కేసులు చూసాం. రాజయ్య సార్ దగ్గర చాలా కేసులు కనిపిస్తాయి. ఒక కమ్యూనల్ కేసు గురించి చెప్పండి సార్. జనరల్గా కమ్యూనల్ అయిన తర్వాత కమ్యూనల్ అనేది 2-3 రకాలు కనిపిస్తుంటాయి. శనికావేశంలో చేసినవు, లేదు ఎక్కడో పక్క దేశంలో జరిగితే ఇక్కడ అటెంప్ట్ అవ్వడం. ఈ రెండూ కాకుండా మత ఘర్షణ సృష్టించి దాన్ని లబ్ధి పొందాలని కొంతమంది కాన్స్పిరసీ చేస్తుంటారు, కుట్ర పంతుంటారు. అటువంటి కేసుల్లో మీరు ఏ విధంగా బ్రేక్ చేస్తుంటారు? మేము చేసిన అఫెన్సెస్ అంటే మేము చేసిన కేసెస్లలో, చేసిన టౌన్స్లలో మహబూబ్నగర్ ఈజ్ హైలీ సెన్సిటివ్
ఏరియా టౌన్. No. ఒకప్పుడు ఇది మహబూబ్ నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, ఈ హైదరాబాద్ రేంజ్లో. ఓల్డ్ సిటీ కాకుండా ఈ మూడు ఓల్డ్ సిటీ కాకుండా ఇవి నల్గొండ, అవును. నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, ఇవన్నీ హైదరాబాద్ రేంజ్లో ఉంటాయి. ఇవన్నీ సెన్సిటివే. దాంట్లో మహబూబ్ నగర్ హైలీ సెన్సిటివ్. ఇప్పుడు తగ్గింది, కానీ అంతకుముందు చాలా సెన్సిటివ్. ఒకసారి స్టాబింగ్ అయిందంటే ఎవడో కొట్టుకుంటాడు, నా కొడుకు వాడెవడో కొట్టుకుంటే మాకు నిద్రలు లేని దినాలు ఎన్నో ఉన్నాయి. ఒక మర్డర్ కేసులో అంటే నేను టౌన్ ఎస్ఐ ఒకప్పుడు, దాంతో టౌన్ సిఐ, నేను మహబూబ్ టౌన్ సిఐ. సో ఈరోజు నైట్ మర్డర్ అయితే ఆ చుట్టుపక్కలే తిరుగుతుంటాం. నా ఇల్లు అక్కడే ఉంది, కానీ ఇంటికి పోయి బ్రష్ కూడా వెళ్ళిన దినాలు 2 days వరకు బ్రష్ చేయలే. ఆ కేసు ఒక కొలిక్కి వచ్చేంతవరకు. కానీ మీ టైంలో కదండి ఒక వరుసగా స్టాబిల్ కూడా జరిగాయి ఒకసారి. అప్పుడు ఏంటంటే డిఐజీ రాములు గారు ఉంటే, తర్వాత డీజీపీ అయ్యిండు రాములు సార్ కూడా కొద్దిగా క్యాంప్ వేయాల్సి వచ్చింది అక్కడ. సో ఒకే రోజు 13 స్టాబింగ్లు అయినట్లు కదా. మస్తుగానే స్టాబింగ్ అయిన రోజులు మనకు నిద్రలో ఉండవు. రాత్రి అంతా పికెట్స్ వేయాలి, పెట్రోలింగ్ చేయాలి. సో మహబూబ్ నగర్లో 120 రౌడీస్ ఆన్ రికార్డ్, 80 ఇన్ 1 town, మిగతా 40 in 2 town, 2 police stations ఉన్నాయి. సో దట్ టైం నేను టౌన్ సిఐ. ప్రతి ఒక్క రౌడీ తెలుసు, ప్రతి ఒక్క ఇల్లు తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు నాకు. ఎందుకంటే నేను అంటే ప్రతి రౌడీ మీకు అందరు పరిచయాలి, అంటే అందరు చూసినాం. అవును, మా పీరియడ్లో ప్రతి రౌడీ సండే వచ్చి మా దగ్గర అటెండెన్స్ చేయాలి, రిజిస్టర్ సంతకం పెట్టుకోవాలి. దట్ వాజ్ ద డేస్. ఇప్పుడు చేయలేరు, చేస్తలేరు. రౌడీ వాడు వీడు తెలియదు, వీడు వాడు తెలియదు. దట్ ద కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ఏంటంటే సార్, అట్లా రౌడీ ఉన్నానుకో, మన టౌన్లో పోతుంటే మనం చూసినానుకో వాడు తప్పుకొని పోతాడు. అఫెన్స్ చేయడానికి రాడు, భయపడి తిరగడం కూడా తక్కువ చేసుకుంటాడు. అని ఏమో సార్ కనబడితే ఊకోడరా అని చెప్పి. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందు తిరుగుతున్నారు కదండి రౌడీ షీటర్లు. అదే కదా, దట్ ఈస్ ద డిఫరెన్స్. నేను ఇంకొకటి చెప్పాలా, మీరేమనుకోకపోతే అది అంటే మనకి ఈ రోజులో అది మనం చేస్తామని చేయమని. ఫస్ట్ ఈ కేసు గురించి చెప్పండి. ఈ కేసు ఓకే, ఈ కేసు ఏం చేయాలి సార్. సో మహబూబ్ నగర్ నేను టౌన్ సి. సో రంజాన్ రోజులు, రంజాన్ పవిత్రమైన 1 month ఉంటుంది కదా, వాళ్ళు ఉపవాసం ఉండే రోజులలో. సో రాత్రి నేను ఇంటికి పడుకొని పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4:30కి టెలిఫోన్. ఏంటంటే సార్, ఒక మసీదులో మన ఫైర్ స్టేషన్ అని ఉంది దగ్గర, ఫైర్ స్టేషన్ మహబూబ్ నగర్ దగ్గర, అక్కడ ఒక పందిని చంపేసి దాంట్లో వేసారు సార్, కోసి మసీదులో వేసారు సార్ అని చెప్పి. దట్ వాజ్ ఇన్ఫర్మేషన్. ఇక మసీదులో పంది అంటే ఎంత టెన్షన్, మాకు తెల్లారితే ఎంత ఫైర్ అయిపోతుంది టౌన్ అంతా. సో ఇమీడియట్గా అప్పుడు నేను మళ్ళీ మా పోలీసుని ఫోన్ చేస్తే, అప్పుడే చేస్తే పెట్రోలింగ్ పైన డ్రైవర్ గీవర్ అంతా బండి ఆడబెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళు కూడా తిరిగేస్తారు పాపం, తిరిగి ఎవడు లేడు. అప్పుడు ఒక్కని నేను పోదామంటే కూడా నా జీప్ తెప్పించుకోమంటే లేదు. నేను ఇమ్మీడియట్గా నాకు అప్పటికే నా మోటార్ సైకిల్ డిస్పోజ్ చేసి ఉంటే, సో రోడ్డు మీద పాలోడు పోతుంటే వన్ స్కూటర్ మీద ఎక్కి నేను పోయినాను స్పాట్కి పోయి అక్కడికి పిలిపించుకున్నాను అందరినీ, ఎస్ఐకి అందరినీ, ఎవరిని వదిలిపెట్టాను నేను. మీరు అందరిని పిలిపించుకొని అక్కడ ఏంటంటే స్పాట్ ఫస్ట్ పోవాలని పోయిన తర్వాత అక్కడ ఏమైందంటే, అక్కడ లోకల్ ఇది మున్సిపల్ కౌన్సిలర్ లేడీ, బీజేపీ లేడీ, ఆమెను కన్వీన్స్ చేసి ఆ రాత్రి కన్వీన్స్ చేసి వరకు 4-5 దగ్గరికి అవుతుంది. అప్పటికి కన్వీన్స్ చేస్తామా, ఇట్లా బాగుండదు, మీ తెల్లారితే 10 మంది చూస్తారు, 10 మంది 10,000 మాట్లాడతారు. అదంతా పనికిరాని విషయాలు, పనికిరాని మాటలు. తర్వాత ఓడ చీది అంతా వేస్ట్, నా మాట వినమ్మా, మీరు తీసేయాలి. అది బీజేపీ కౌన్సిలర్, లేడీ కౌన్సిలర్. ఎట్లా సార్, ఏం లేదు, నేను వెంబడుంటాను, మీరు తీసేసి కొంచెం క్లీన్ చేయాలంటే పాపం ఆమెతో తీగిపించి కడిగిపించిన, ఆమెతోటి కడిగింది. బీజేపీ కౌన్సిలర్గా ఉండి పంది గురించి క్లీన్ చేసింది. ఎందుకంటే ఆవిడతో చేయించారు అంతే కదా. ఇప్పుడు అక్కడ వేసింది హిందూ ఉంటుంది, మళ్ళీ అది బాగుండదు. క్లీన్ చేయడంతో అది రక్తం చూస్తే పొద్దున అది వేరే వాళ్ళతో చేంజ్ చేసి కదా, ఆమెతో లోకల్ కౌన్సిలర్ కదా. అవును, ఆ కమ్యూనిటీ వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో చేయించుకోవచ్చు కదా. చేయొచ్చు, కానీ అప్పుడు ఎవడు వస్తాను తర్వాత అచ్చా మేల్కున్న వాళ్ళు ఉన్న దాంట్లో హౌ బెస్ట్ వీ కెన్ డూ ఇట్. అచ్చా. సో అది రిమూవ్ చేయించినాం.
మార్నింగ్ ఫ్లేర్ అప్ అయింది, అందరికి తెలిసిపోతుంది, వస్తారు. రక్తం చూడడం వేరు, ఒట్టిగా చూడడం వేరు. ఒట్టిగా మనిషికి ఎవరికైనా కానీ అది గ్లేరింగ్ ఉంటుంది, బాగుండదు. సో అది చేసి పొజిషన్. సో మార్నింగ్ చేసినామంటే ఇక మేము మళ్ళీ రొటీన్ పోలీస్ అంతా పికెట్స్ వేసడం, అది చేయడం, పెట్రోలింగ్ పెట్టడం, అందరిని అలర్ట్ చేసి మేము 120 రౌడీస్. సో దాంట్లో ఏదంటే ఈ రౌడీస్కి అందరినీ చేసుకున్నాము. సో ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ఇట్, ఎక్కడిది పంది, ఏడు నుంచి వచ్చింది, ఎవరిది ఇది, ఆ కోణంలో పోవాల్సి వచ్చింది. పోతే ఆ ఏరియాలో కొంత ఏరియాలో ఒక పంది ఈనింది, దాని పిల్లలు అన్నీ లేవని తెలిసింది. ఎట్లా తెలుస్తుంది? మేము వాడిని పిలిపించి మాట్లాడితే ఒకటి మిస్సింగ్ సార్ అని చెప్పినాడు. అమ్మ మిస్సింగ్ అంటే ఇక దాన్ని కాన్సన్ట్రేట్, మిగతా టౌన్లో అన్ని పెట్రోలింగ్ నడుస్తుంది, వేరే రోడ్లను తీసుకొస్తున్నాం, మాట్లాడుతున్నాం, వాళ్ళు మాకు తెలియదు. ఎవడైనా నిజంగా తెలియదు వాళ్ళకి, కూడా చేసిన దానికి వాళ్ళకి తెలియదు కదా. సో చేసుకుంటా పోతే ఏం చేస్తుంటే ఒక పంది పిల్ల మిస్సింగ్ అని. సో వాడిని తీసుకొచ్చి చూపిస్తే ఓనర్కి, పంది ఓనర్కి, సో ఇది మా పిల్లనే సార్ అని చెప్పినాడు. గుర్తుపట్టినాడు. గుర్తుపట్టిన తర్వాత ఇక స్టార్ట్. సరే మీ పంది పిల్ల ఎక్కడెక్కడ తిరుగుతుందిరా ఏరియా, ఆమె పంది ఎక్కడెక్కడ తిరుగుతుంది అది కావాలి. అదంతా ఒక మ్యాప్ వేసుకుంటే ఇట్లా ఈ ఏరియా తిరుగుతుంది సార్ అని. ఆ ఏరియాలో ఎంతమంది రౌడీలు ఉన్నారు, ఆ రౌడీలలో అందరిని చెక్ చేయాలని ఎస్ఐ పెడితే చెక్ చేసేస్తే దాంట్లో ఒక్కడు మిస్సింగ్ ఉన్నాడు, దొరికాడు. ఊళ్ళో లేడు అంతే ఇన్ఫర్మేషన్. ఎక్కడ పోయిన కథ, బంధువులు దగ్గర పోయిన సార్ అదే చెప్తారు. సరే అని చెప్పి ఇక ఉండే మల్లారెడ్డి మా టౌన్ ఎస్ఐ ఉన్న ఎస్పీగా రిటైర్ అయ్యింది. అవును, సైబరాబాద్లో ఉన్నారు. సైబరాబాద్లో కాదు, ఇంకా సమ్మేర్ వరంగల్ డిస్టిక్, కరీంనగర్. మల్లారెడ్డి గారు మల్లారెడ్డి 89 బ్యాచ్, 89 బ్యాచ్. సైబరాబాద్ ఓఎస్డీ ఉన్నారు. ఇప్పుడా రిటైర్ అయినా? రిటైర్ అయ్యాక ఆయనకి ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్ కోసం ఇచ్చారు. సో ఈ వాజ్ పంజాగుట్ట చేశారు ఆయన కదా మీరు? ఈ వాజ్ మై ఎస్ఐ. పంజాగుట్ట లేదు, మహబూబ్నగర్ చేశారు. మహబూబ్నగర్ తర్వాత హైదరాబాద్ పంజాగుట్ట చేశారు. తర్వాత కుకట్పల్లి ఏసీపీ అయినా మీరు చెప్పేది? కుకట్పల్లి ఏసీపీ కాదు ఆయన. కుకట్పల్లి ఏసీపీ తర్వాత కొమరంభీం జిల్లా ఎస్పీగా చేశారు. ఏదో జిల్లాలో ఎస్పీగా చేసిన అందరూ తెలుసు. ఇక్కడ కూడా చేశారు కదా, జనగాం డీసీపీ కూడా. జనగాం చేసేది ఆయనేనా? ఆయన ఇప్పుడు సైబరాబాద్లో ఉన్నారు. బాల్డెడ్. అవును, ఆయన ఇన్వెస్టిగేషన్ పార్ట్ బాగా రాస్తారు, చార్జ్ షీట్ బాగా వేస్తారు అని పేరు ఉంది. అంతా మన మీ శిష్యుడికి. తో నేను అథారిటీ ఐ కెన్ సే, హీ ఆల్సో టెల్స్ మీ, అంటే అట్లా చేసి నేర్చుకున్నావు ఒకటి. సో ఆయనను ఎందుకు ఓటు కేసు ఉంది. అవును, ఆయన ఏసీబీలో ఉన్నారు. ఆయన పిలిపించి దానికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆయన మీరు చెప్పేది ఇప్పుడు సైబరాబాద్లో ఉన్నారు. సైబరాబాద్ ఉన్నాడా తెలియదు. రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆయనకి ఓఎస్డీగా ఇచ్చారు. ఓఎస్డీగా ఇచ్చిండ్రు. అయితే 1 ఎస్ఐ ఆయన. అప్పుడు 1 ఎస్ఐ. సో ఇట్లా అడ్రస్ మిస్సింగ్ ఉంది అంటే ఆయన పంపించినాను, నువ్వు పోయి తీసుకురా పని. సో వాడు చేస్తే తెలిస్తే మెడిచల్ అవతల ఏదో ఊర్లో ఉండని ఇన్ఫర్మేషన్ బంధువుల దగ్గర, అక్కడికి వెళ్ళిపోయి పికప్ చేసి తీసుకొచ్చినాక ఇక మళ్ళీ నెక్స్ట్ డే కూర్చున్నాం. ఈవినింగ్ ఇంట్రాక్షన్ నడుస్తుంది. వాడు అంత ఈజీగా ఎవరు ఒప్పుకోరండి. ఇంకోటి ఈ రోజులో ఎక్కువ కొట్టకూడదు. సరే అని చెప్పి ఇక మేము మాట్లాడితే ఒక ఐడియా వచ్చేసింది. ఇది చనిపోయింది వరం అంటే లక్ష్మీ నరసింహస్వామి మా కల్లోకి వచ్చి చెప్పిండ్రా నువ్వు చేసినావని. ఉన్నది చెప్పు, దేవుడి మీద ఇప్పుడు మాకు వచ్చి చెప్పిండంటే రేపు నీ దగ్గరికి వస్తాడు అంటే వానికి అర్థం కాలేదు. ఎందుకంటే వాడు సోలో యాక్షన్, వాడు ఒక్కడే చేసిండు, ఎవడు చూడలేదు కదా అని దృష్టిలో వాడున్నాడు. ఎవడు చూడలేదు, వాడికి తెలియదు కదా వాడున్నాడు. ఆఫెన్స్ చేస్తే వాడు ఒక్కడే, ఇంకెవడు లేడు దాంట్లో. సో అరే ఏమైంది, ఎట్లా తెలిసింది? లక్ష్మీనరసింహస్వామి కల్లోకి వచ్చి మాకు చెప్పిండ్రా, నిన్ను అడుగుతున్నావు, నిజం చెప్పలేదు, నీ ఇష్టం. మాటలు వెళ్తే కాలు పెట్టుకొని ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మమ్మల్ని రక్షించారని చెప్పి చెప్తాడు. కన్ఫెస్ అయ్యి సరే ఇట్లా అయింది, ఎట్లా కోసింది, ఎక్కడ వేసింది, ఎక్కడ కోసిన ప్లేస్ వేరే ఉంది, అక్కడ తీసుకొని చూపించండు, అక్కడ రక్తం ఉంది, ఆ ప్లేస్ మనకు తెలియకూడదు, వాడే చూపించాడు. అట్లా వాడిని పట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఇంట్రాక్షన్లో వాడు చెప్పిండు. లక్ష్మీనరసింహస్వామి క్యాసెట్ వేస్తే వాడు సెట్ అయిపోయాడు.
అట్లా దాంతో ముస్లిమ్స్ ఆర్ వెరీ హ్యాపీ. అదే సార్ కరెక్ట్ కేసు తీసిండ్రు అని చెప్పి దాన్ని ఫ్లేర్ అప్ చేయడానికి దెర్ ఇస్ నో స్కోప్. వాడు ఎందుకు చేసినవారు అంటే ఊర్లో పెట్రోలింగ్ అవి చేస్తారు, పోలీసు వాళ్ళు దిగుతారు, నాకు మంచిగా అనిపిస్తుంది అంటాడు. వారిని అమ్మ వాడో హోబియా అట్లా పోలీసు వాళ్ళు వాళ్ళంతా వ్యాన్లు వేసుకొని తిరుగుతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది సార్ అంటే వరణి అమ్మ నాకు మంచిగా అనిపిస్తుంది. పందిరి కూడా ఎందుకండి అది వేస్తే పోలీసు వాళ్ళు అంతా తిరుగుతారు. పంది అంటే ఇక కమ్యూనల్ టెన్షన్ అని చెప్పి చిన్న పిల్లాడిని అక్కడ కూడా చెప్తాను మైబినార్లో. ఆ రోజులలో చాలా ఉండేది. అంటే తిరగమని అంటాడు, తిరగొద్దు అంటాడు. తిరగాలని అట్లా తిరుగుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఆడి అమ్మ ఇదేంద్రా అని అట్లా రకరకాల మనుషులు. మహబూబ్నగర్లో జరిగిన ఘటనలో పందే కదా అని చిన్న చూపుతో కానీ పక్కన పెడితే అది కమ్యూనల్గా దారే అవకాశం ఉండేది. ఎందుకంటే రెండు వర్గాల మధ్యన అప్పటికే మహబూబ్నగర్లో చాలా తీవ్ర స్థాయిలో పోరాటం జరుగుతుంది. ఎక్కడో జరిగిన ఆ మహబూబ్నగర్లో ఎక్కువగా మత కలహాలు జరిగే ప్రాంతం అది. అలాంటిది తమ ప్రాంతంలోనే పందిని కోస్తే ఇంక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అందరూ ఊహించవచ్చు. రాజయ్య గారు పందే కదా అని తీసికుండా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అసలు పందులు ఎవరు పెంచుతారు, ఆ పందులు ఎక్కడెక్కడ తిరుగుతాయి, పందులు ఎలా మిస్ అవుతుంది అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకురావడంతో ఆ కేసులో బ్రేక్ త్రూ వచ్చింది. అంతేకాకుండా మరోసారి కమ్యూనల్ కాకుండా కూడా ఆ ప్రాంతాన్ని కాపాడారు. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇంట్రెస్ట్ ఎంత ఉన్నదనే విషయాన్ని మహబూబ్నగర్లో జరిగిన ఘటన అది ఒక ఎగ్జాంపుల్కి చెప్తారు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా Disney+ హాట్స్టార్ 9 అవర్స్లో మీరందరూ చూడొచ్చు. రైట్, ఇంతవరకు మనం కొన్ని కేసులు విన్నాం. రాజయ్య గారి దగ్గర చాలా మంచి కేసులు కనిపిస్తుంటాయి. మరొకసారి ఉండదు సార్ చెప్పండి. ఇప్పుడు మాకు చెప్పింది కమ్యూనల్ చెప్పారు, బ్యాంక్ రాబరీ చెప్పారు, విజిటింగ్ కార్డుతో చెప్పారు, అన్నోన్ బాడీని ఎలా తీసుకొచ్చారని చెప్పారు. ఇంకా మీ అనుభవంలో మంచి కేసులు అనుభవం అంటే ఇప్పుడు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు ఉన్న వాళ్ళకి మా అడ్వైజ్ ఏంటంటే అంటే ఈ 4 కేసులు కాకుండా మీకు బాగా గుర్తుండిపోయే చాలా ఉన్నాయి చాలా మంచి కేసు ఒకటి ఆ సందర్భాన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు కేసెస్ అంటే దేర్ ఆర్ సో మెనీ కేసెస్. లైక్ యాజ్ ఇన్స్పెక్టర్ నేను 16 years సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐగా 10 years, సర్కిల్ ఇన్స్పెక్టర్ లాంగ్ పీరియడ్. సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే గ్రేవ్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ చేసేది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రోజులలో. సో మనకు దేవుడు ఆపర్చునిటీ ఇచ్చిండు, చేసినాం. అర్థమైందా? డిఎస్పీ అంతా సూపర్విజన్కి పోతుంది అంతే. ఐఓగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టరే. సబ్ ఇన్స్పెక్టర్ అంటే కొత్తగా ఉంటుంది, 10 years అయినా కానీ ఎక్స్పీరియన్స్ రాదని. సో మన దేవుడు అవకాశం ఇచ్చి చేసినాము. రకరకాల కేసులు, ఎన్నో రేప్ కేసులు, ఎన్నో. సిఐడిలో మీకు గుర్తుపెట్టే కేసులు ఉన్నాయి? సిఐడిలో ఇప్పుడు నేను చెప్పింది సిఐడిదే, నల్గొండ కేసు. ఓకే, తిరుపతిలో మీరు పనిచేస్తున్నప్పుడు? తిరుపతిలో కేసెస్ కూడా నేను జనరల్గా వే ఆఫ్ వర్కింగ్ చెప్తాను. సరే, మీరు మహబూబ్నగర్లో ఎక్కువ చేశారు, 16 సంవత్సరాలు మీరు దాదాపు సర్వీస్ ఎందుకు కనిపెడదు. మీకు తెలిసి కొంతమంది జైలు అధికారులు కానీ, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కానీ, కొంతమంది క్రిమినల్స్, కొంతమంది దొంగలు తయారు చేసి బ్యాంక్ రాబరీకి పంపే కేసు అంటే మీ సర్వీస్లో కాకుండా పక్క వాళ్ళు కానీ ఎక్కడైనా విన్నారా మీరు? బ్యాంక్ రాబరీస్ అయితేనే ఉంటుంది అప్పుడప్పుడు. దాంట్లో దాపెట్టుకుని ఏం లేదు, ఎవరు ఊరుకోరు కూడా. వాళ్ళు కూడా బ్యాంకులు కూడా ఇమ్మీడియట్గా దే విల్ రిపోర్ట్ టు ది పోలీస్. సో అట్లా ఇన్వెస్టిగేషన్. మీ సర్వీస్ కాక ముందు కూడా మీ సీనియర్ చేసిన కేసులను గుర్తున్నాయా బ్యాంక్ రాబరీ? అంటే ఒకప్పుడు నేను ఎస్ఏగా ఉంటే జడ్చర్ల ఎస్ఏగా ఉన్నా. అంతకన్నా ముందు కోజిగిలో ఉన్నప్పుడు ఒక మన పెబ్బేర్లో ఒక ఉండే పాపం ఒక బ్యాంక్ చాలా ఏళ్ళ కింద 40 years అవుతుందో. సో అప్పుడు ఇంట్లో బ్యాంకు పెబ్బేర్లో పోతుంటే బ్యాంక్ మేనేజర్ చంపేస్తారండి దాంట్లోనే. డెకాయిటీ బయట క్రిమినల్స్ అని చెప్పి అప్పుడు మేము ఇనిషియల్ స్టేజ్ ఎక్కువ తెలియదు మనకి. అప్పుడు అయినాయి కేసెస్, కాలేదు కాదు. ఇంకో బ్యాంక్ రాబరీ, ఇంకో బ్యాంక్ థెఫ్ట్ కేసు. ఈవెన్ తిరుపతిలో బ్యాంక్ కేసు ఉండే ఒకటి. దాంట్లో 40 kgs మొత్తం షాపే లూట్ చేసింది. ఏమైందంటే మధ్యాహ్నం పూట ఇక అందరం ఎవరి పని మీద వాడు ఉంటాం కదా, వాడు ఏం చేసిందంటే హోల్ కొట్టిండి, బ్యాక్ సైడ్ హోల్ కొట్టి హోల్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం బంగారం అంతా తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయినాడు బ్యాక్ నుంచే మళ్ళీ. సో అది మాకు రిపోర్ట్ అయింది. సో అది అభిషేకం అని ఇన్స్పెక్టర్ ఉండే. సో దట్ టైమ్ డిఐజీ వాజ్ ఐజీ సాంబశివరావు గారు ఐజీ ఉండే. సార్ కూడా వచ్చిన స్పాట్కి. సో దాని తర్వాత అది కంటిన్యూస్ చేస్తుంటే ఆ సెల్ ఫోన్ ట్రాకింగ్లో దొరికినాడు. సెల్ ఫోన్ ట్రాకింగ్లో అఫెండర్ అది చేస్తుంటే
అఫెండర్ ఫిక్స్ అప్ చేసుకున్నాం, అంటే ఎంఓ క్రిమినల్స్ ప్రకారం చేస్తూ పోతే అది తమిళనాడు గ్యాంగ్. దాన్ని ట్రాక్ చేయాలంటే వాడు హైదరాబాద్ వచ్చేసిండు. హైదరాబాద్ నుంచి అది సెల్ ఫోన్ ట్రాకింగ్ గురించి మేము ఇక్కడ జడ్చర్లలో పట్టుకున్నామని మళ్ళీ వాడు రిటర్న్ వస్తుంటే ఆడ పట్టుకొని తీసుకొచ్చి ఇంట్రాక్షన్ చేసి మొత్తం బ్యాంక్ మొత్తం ప్రాపర్టీ రికవర్ చేసినాం. సార్, మీరు టెక్నాలజీ లేని టైంలో చాలా కేసుల్ని ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది చాలా గ్రేట్. అది అంటే మీ హ్యూమన్ అప్పుడున్న అవైలబిలిటీ అంతే. దాని తర్వాత ఇప్పుడు పెరిగింది అవైలబిలిటీ, కానీ అప్పుడు దాంతో పని చేయాల్సి వస్తుంది. హ్యూమన్గానే మనం ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చైన్ ఆఫ్ లింక్స్ అంతే, ఇంకేం లేదు. అది కరెక్ట్గా ప్రాపర్గా ఫిక్సప్ చేసుకుంటూ పోవాలంతే. ఇప్పుడున్న ఆఫీసర్స్ ఒక స్పాట్లో జరిగింది అనుకోండి, అన్నోన్ బాడీ దొరికింది, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయాలండి? ఫస్ట్ థింగ్ ఈజ్ సరౌండింగ్స్ చెక్ చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి. అంటే అఫెండరు ఏదన్నా ఒకటి క్లూ వదిలిపెట్టిపోతాడు. పోవడం కాదు, ఫింగర్ ప్రింట్సో ఫుట్ ప్రింట్సో వాని హెయిరో లేకపోతే వాని బిలాంగింగ్సో, ఓ బీడి బారేసినా కానీ సిగరెట్ బారేసినా కానీ ఆ సిగరెట్ ఎక్కడిది, ఆ బీడీ ఎక్కడిది, లోకలా కాదా. ఇంతకుముందు బీడీల మీద ఇన్వెస్టిగేషన్ చాలా చేసినాం మేము. ఎందుకంటే ఆ పర్టికులర్ బీడీ మిగిలిపోయిందో అది ఏరియాది కాదనుకో, ఏ ఏరియాది, ఎక్కడి నుంచి వచ్చిండు అఫెండర్. సో యూ మస్ట్ థింక్ ఆన్ దట్ వే. ప్రతి ఒక్కటి ఎనీ క్లూ యాక్చువల్లీ డెఫినెట్గా దొరుకుతుంది. క్లూ దొరకశక్తి లేదు, కానీ మనం ట్రేస్ చేయాలి ఉంటుంది. ట్రేస్ ఎట్లా చేస్తాము? కోంబా లేకపోతే విజిటింగ్ కార్డా, ఇంకా వేరే బిలాంగింగ్స్ ఏమైనా పడిపోవచ్చు. ఏది ఇద్దరు పెనుగులాడలో ఏదైనా పేపర్ పడిపోయింది అనుకో, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. దేన్ని కూడా వదిలిపెట్టకూడదు. అంత ఓపిక ఉండాలి. పోలీస్ ఆఫీసర్ షుడ్ హ్యావ్ ది పేషెన్స్ ఉండాలి. మిగతా దిస్ ఉంటాయి, బందోబస్తులు ఉంటాయి, చాలా ఉంటాయి పోలీస్ ఆఫీసర్కి. బట్ యూ మస్ట్ హ్యావ్ పేషెన్సీ అండ్ క్లియర్ మైండ్. ఎనీ కేసు పోయినప్పుడు యూ మస్ట్ గో విత్ ఇది ప్రీ కన్సీవ్డ్ నోషన్లో ఉండకూడదు. ఇది ఇట్లా ఉంటుంది, అది అట్లా ఉంటుంది, ఆ కథలన్నీ వద్దు. కథలు వినాలి, పక్క పెట్టాలి, అంతే. మనం బుర్ర పెట్టాలి అక్కడ, అంతే. ఇక్కడ ఏముంది, నీకు ఏమేమి కనబడుతున్నాయి, ఆ ఏ పరిస్థితులు వచ్చినాయి, ఆడ ఎందుకు ఉంటాయి అవి. ఇప్పుడు ఉండడానికి కూడా ఉన్నాయనుకో, అది ఎందుకు వచ్చింది, అది యూ మస్ట్ హ్యావ్ దట్ థింకింగ్. పోలీస్ ఆఫీసర్ షుడ్ హ్యావ్ వెరీ పేషెన్స్. అది నా అడ్వైస్ కొత్త వాళ్ళకు కూడా చెప్పేదంటే యూ మస్ట్ హ్యావ్ పేషెన్సీ. ఇంకా లేకపోతే నువ్వు పనికిరావు. ఒకసారి అది నువ్వు వదులుకున్నాకో, సీన్లు అన్నీ వదులుకున్నాకో, యూ కాంట్ గెట్ ఎనీ క్లూ. ఒట్టిగా రావడము, పోవడము, తిరగడం అన్నీ వేస్ట్. సార్, ఇవి కాకుండా మీ సర్వీస్లో యాక్సిడెంట్స్ కేసులు చాలా చూస్తుంటారు. యాక్సిడెంట్స్ కేసుల్లో మర్డర్ కేసు కూడా మారే కూడా కొన్ని ఉంటాయి. అటువంటి ఏమైనా మీకు గుర్తున్నాయా? లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ విధంగా చేస్తుంటారా? మీ బ్యాచ్మెంట్స్లో అటువంటి కేసు ఏమైనా మీకు ఎదురైందా? అట్లాంటిది ఏం రాలే. అంటే కొన్ని యాక్సిడెంట్ కేసులు ఉంటాయండి కొన్ని. ఆ కేసు అన్నోన్ వెహికల్ హిట్ అండ్ అని ఉంటుంది, కానీ మీరు దాంట్లో ఇన్వెస్టిగేషన్ దిగిన తర్వాత ఆ వెహికల్ కూడా ఐడెంటిఫై అవుతుంటాయి. అటువంటి ఏమైనా గుర్తుందా? అవునాయి. నేను ఎస్ఐగా జడ్చర్లో ఎస్ఐగా ఉంటే సమ్వేర్ 40 years బ్యాక్. సో నేను ప్రొబేషనరీ ఎస్ఐ అప్పుడు. అంటే అప్పుడే కొత్తగా ఛార్జ్ తీసుకున్నాం. ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ కోజ్గి, నెక్స్ట్ జడ్చర్ల. మధ్యాహ్నం 10 o'clock or 10-11 o'clock మధ్యలో ఈ రాజాపూర్ అనే విలేజ్ ఉంది ఇప్పుడు హైవేలో. రాజాపూర్ బిట్వీన్ జడ్చాల అండ్ షాద్నగర్ మధ్యలో ఉంటుంది రాజాపూర్ అని. అక్కడ సైకిల్ మీద పోయేవాడిని కొట్టేసి వెళ్ళిపోయింది అన్నోన్ వెహికల్. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిందంటే బీడీ లోడ్, అది బీడీలది బీడీ పత్తా, తునియాకు పెద్ద, అది లోడు పెద్ద ఉంటుంది, అది కొట్టింది సార్ అని చెప్పి. అంతే, దట్ వాజ్ ఇన్ఫర్మేషన్. జడ్చర్లో ఉన్నాను, ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమ్మీడియట్ ఏం చేసినంటే, పాపం చనిపోయిన డిసీజ్డ్ ఎవరు తెలుసా? ప్రొఫెసర్ సైకిల్ మీద పోతున్నాం. ఆయన ఇక్కడ ఆ రోజులల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్. తో ఏంది వెళ్ళిపోతే మేము మా హెడ్ కాన్స్టేబుల్ వాళ్ళకి చెప్తే ఇక్కడ వాళ్ళని చూసుకోమని చెప్పి టైం డిలే చేయకూడదని. అప్పటికే మన దగ్గర రావడానికి 1/2 hour అయిపోయింది, 1/2 hour 40 minutes అయిపోయింది. సో అప్పుడు ఇంత కమ్యూనికేషన్ లేదు, ఈ సెట్లు లేవు, సెట్లు కూడా సెట్లు పోలీస్ స్టేషన్లో ఉంటే కూడా అవి సరిగ్గా పని చేయకపోతుండే కొత్తలో. సో ఇట్లా కర్నూలు సైడ్ పోయింది అంతే ఇన్ఫర్మేషన్.
లారీ కర్నూలు వైపు వెళ్ళింది. వెంటి లారీ పోయింది. సో పోతే మన అక్కడ చెక్ పోస్ట్లో దొరుకుతుందేమని, కర్నూలు యువతల చెక్ పోస్ట్ ఉంది, అక్కడ ఏమైనా దొరుకుతుందేమని ట్రై చేశాను. అంటే ఈ లారీ లోడు పట్టి చెక్స్ దేవని ఆడిపోయాను. అక్కడ పోయి ఆడిపోతే వాళ్ళు ఎన్నో లారీలు వస్తుంటే పోతుంటే మేము పట్టించుకోం సార్, పర్టికులర్ లోడ్ వచ్చింది మా దగ్గర ఏం రాయం సార్, ఓన్లీ నెంబర్ వేసుకుంటాం. అమ్మ ఇదో నెత్తిన పొందని చెప్పి, సరే ఎంత అయినా కానీ అన్లోడ్ అవుతుండొచ్చు కర్నూలులో అని చెప్పి నేను కర్నూలుకు టౌన్కి వెళ్ళిపోయాను. కొత్త టౌన్ పోవడం కూడా. సో ఆడిపోయిన తర్వాత నేను మోటార్ సైకిల్ వస్తున్నా అటు ఇటు తిరుగుతూ ఉంటా. అక్కడ టౌన్ డిఎస్పి సివి నర్సయ్య అని చెప్పి, తర్వాత ఎస్పీ రంగారెడ్డి ఎస్పీ సారు మా దగ్గర ప్రొఫెసర్ ఉండే, ప్రొఫెసర్ డిఎస్పీగా ఉండే, తర్వాత ఇక్కడికి డిఎస్పీ చేస్తుండే కర్నూలులో. సో ఆ సార్ చెప్తే సార్ ఇట్లా కేసులు వచ్చినట్టే, మంచి రాజా నీకు ఎందుకని అక్కడ వాళ్ళ ఇన్స్పెక్టర్ని ఇచ్చిండు నాకు ఇవ్వడం. ఏం చేయాలి, ఎక్కడెక్కడ బీడీల షాపులు ఉన్నాయి, బీడీలది ఈ డిపోలు, అవి నేను చెక్ చేసుకుంటా సార్. ఏదైనా ఫ్రెష్గా లారీ అన్లోడ్ అయిందంటే యూ కెన్ గెట్ దట్ ఫెలో అంటే మంచి ట్రై చేయండి అని చెప్పి మోటార్ సైకిల్ ఇప్పించిండు, ఆర్ఐని ఇచ్చిండు. తిరుగుతూ ఉంటే ఓ దగ్గర అప్పుడే అన్లోడ్ అవుతుంది దగ్గర పోయి చూసుకుంటే కరెక్ట్గా అదే కేసు కుట్టొచ్చిండు వాడు. సో ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఇంక్వెస్ట్లో నెంబర్ తీసుకురావాలి. సో ఆడ నుంచి ఫోన్ చేసి మా హెడ్ కానిస్టేబుల్ చెప్పేసి ఇట్లా ఉందంటే వాడు డిసీజ్ నెంబర్ రాసుకున్నట్టు అందులో పెట్టేసి కేసు బిల్డప్ చేసినాం. తప్పదు అది. దెర్ ఇస్ నో అదర్ దెర్ ఇస్ నో విట్నెస్. ఎవడు చెప్పండి నీకు నెంబర్, ఎవడు చెప్పడు. సో అది చేస్తే కన్విక్షన్ తీసుకున్నాం కేసు. డ్రైవర్ ఒప్పుకున్నాడా? తప్పదు కదా. ఆ రోజులలో పోలీస్ కంటే భయం. పోలీస్ కేసు చేస్తుంటే వాడు దాంట్లో వాడు తప్పించి కొట్టి పారిపోయేంత దూరం. అవును, వాడిని పట్టుకున్నామంటేనే వాడికి సగం భయం ఉంటుంది. దాంట్లో కూడా మేము ఈ రోజుల తీర కాదు కదా, అవును, ఈ పోలీసింగ్ కాదు కదా, ఆ పోలీసింగ్ వేరు. సో నాట్ వాడు కోర్టులో పోగా అయ్యేది తప్పైంది సార్ నేనే చేసినాడు వాడు. ఇప్పుడైతేనేమో అడ్వకేట్ మాట్లాడతాడు, వాడు మాట్లాడతాడు, పోలీసింగ్ వేరు. ఇప్పుడు కర్నూలు వరకు కర్నూలు కూడా వెళ్ళరు కదా ఎవరు. అంటే ఆ లారీ నెంబరు డిసీజ్ చేతి మీద రాసుకున్నట్లుగానే రాయించారా? తప్పదు అది. లేదు, తప్పేం కాదు కూడా. అది కొన్ని న్యాయానికి అశ్వత్థామత అన్నట్టు కొన్ని తప్పదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కేస్ దెర్ ఇస్ నో అదర్ గో, దెర్ ఇస్ నో ఎవిడెన్స్. అవును, ఏం చేస్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే లారీకి బ్లడ్ మార్క్ ఉందా, సంఘటన స్థలంలో లారీ నెంబర్లు ఏం దొరికాయా, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. బ్లడ్ బయట రావడం కూడా టైం పడుతుంది. లారీ సైకిల్తో కొట్టాడు అనుకో, టేక్ సమ్ సెకండ్స్. లారీ అక్కడ ఆగదు కదా, కొట్టే స్పీడ్ వెళ్ళిపోతుంది. నీకు బ్లడ్ బయటకు వచ్చే వరకే అది లారీ ఎక్కడో ఉంటుంది, ఇంత దూరం వెళ్ళిపోతుంది కదా, నీకు ఎట్లా పడతాయి దాని మీద. బ్లడ్ కాకపోయినా ఆ సైకిల్ సంబంధించింది ఏదో ఉన్నాయా, ఇన్ని రకరకాలు వస్తాయి. ఉండదు, చూడాలి. నేను కాదనను, ఒప్పుకుంటాను, చూడాలి, కంపల్సరీ చూడాలి. కానీ కొన్ని కేసెస్లా ఇప్పుడు రన్ త్రూ అనుకో, స్పీడ్గా పోతుంది అనుకో, కొట్టేసింది అనుకో, ఏం ప్రూఫ్ దొరుకుతాయి అలా? ఇంపాసిబుల్. ఇంకా అటువంటి కేసులు మీకు ఇంకా గుర్తున్నాయి అలాగే చెప్తున్నా. అంటే కొన్ని కేసులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం దొరకడమే సంతోషం. మాకు ఆ తృప్తి ఉంది. అండ్ మనమే న్యాయం చేయగలుగుతాం, ఇంకెవడు చేయలేడు, ఏ డిపార్ట్మెంట్ వాడు చేయలేడు. పోలీస్ ఆఫీసర్ పోతుంటే ఒక ఆడమ్మాయి వచ్చి సార్ నన్ను తాత కొడుతున్నాడు చేస్తున్నాడు అంటే మనమే రక్షించగలుగుతాం. ఎవ్వడు అలా రక్షణ చేయలేడు. అది అధికారం మనకి ఇచ్చింది. నేను అదే దృష్టి ఈవెన్ టౌన్లో పోతూ కూడా ఇది నా టౌన్ అనే దృష్టిలో మేము చూసుకుంటాం. ఇప్పుడు పోతున్న అట్లా వాడు ముఖం ఇట్లా కింది పెట్టుకుని పోతాడు, రుబాబుగా పోరు స్థితి లేదు అట్లా. మేము అంటే నేను ఐ యూస్ టు ఫీల్ ఎస్ దిస్ ఈజ్ మై టౌన్, ఐఎమ్ ది గార్డియన్ టు ది టౌన్ అనే దృష్టిలో పనిచేసాము. ఇప్పుడు గార్డియన్గా ఉంటారా వీళ్ళు, గార్డియన్గా పనిచేస్తున్నారా? చేయాలి, అది ఐ వాంట్ దెమ్ చేయాలి యాక్చువల్లీ. అప్పుడే నీకు టౌన్ మీద గ్రిప్ ఉంటుంది, ప్రతిదానికి గ్రిప్ ఉండదు. అంటే మీరు పనిచేస్తున్న టైంలో పోలీస్ ఆఫీసర్ అనే వ్యక్తి కేవలం ప్రజలకి ధన మాన ప్రాణాల కోసం ఉండేవారు. ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకి ప్రజల ధన మాన ప్రాణాల కన్నా వేరే పనులు ఎక్కువైపోవడంతో, ఒత్తిడి పెరగడంతో ప్రజల మీద వాళ్ళకి పట్టుపోతుంది. అదే తప్పు. 1,00,000 మంది జనాభాకి 225 మంది పోలీసు ఉండాల్సిన ఈ కాలంలో 190 మంది ఉంటున్నారు. ఆ 190 మందిలో సగం మంది
ఆఫీసర్ దగ్గర లేదా పొలిటీషియన్ దగ్గర లేదా రిటైర్డ్ ఆఫీసర్ దగ్గర గన్మ్యాన్లుగా ఇంట్లో పనిచేస్తే మీకు ఎక్కడ వస్తుందంటే రాదు. అదే కేవలం ప్రజలకు మాత్రం పనిచేయడం అనేది పోలీసింగ్ అనేది పక్కకు వచ్చింది. మిగతా కార్యక్రమాలకు ఎక్కువ ఇన్వాల్వ్ అవడంతో ఈ క్వాలిటీ పడిపోతుంది అనేది వాస్తవం అంటారు కాదంటారు? అది వాస్తవమే కదా. ఇది దిగజారిపోతుంది రోజు రోజుకి. అసలు పోలీస్ అనే భయం గౌరవం ఎందుకు పోతుందండి? భయమా? భయం అనేది ఎప్పుడో పోయింది. యాక్చువల్ భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ అది సమాజంలో రావాలంటే టేక్స్ టైం. మేము ఎస్ఐగా ఉన్నప్పుడు ఒక ఊరికి మేము కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పోయినా కానీ వాడికి భయపడేవారు. ఎందుకు? అరే తప్పు చేస్తే కొడతాడు రా అని. పిల్లోడు ఏడుస్తుంటే కూడా పోలీస్ వస్తుందని భయపడుతుంటే అట్లా ఆ విధంగా తల్లిదండ్రులు చెప్పడం కూడా ఒక మైనస్ ఏందని అనిపిస్తుంటుంది. లే కాదు, నేను చెప్తా ఒకటి. అంటే చిన్నప్పుడే పిల్లలకి పోలీసు నెగిటివ్ మైండ్ వచ్చేలాగా చేస్తున్నారేమో అని. అది కూడా అదొక అనిపిస్తుంది. కానీ పోలీస్ అనేది భయం అక్కడి నుంచే మొదలుపెట్టిండ్రు. ఏది చిన్నప్పటి నుంచే పోలీస్ అంటే కొడతాడు రా నువ్వు అలా చేద్దని చేస్తుంటాయి. ఇప్పుడు అది ఏడుంది? ఇప్పుడు లేదు కదా. అంటే పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు అన్నం పెట్టట్లేదు కదా. చిన్నప్పటి నుంచే పిల్లలకి తల్లిదండ్రులు అన్నం తినిపించే టైం ఎక్కడ ఉంది ఇప్పుడు? అదే చెప్తున్నాను. అక్కడి నుంచి భయం అనేది పోయింది. దాని తర్వాత ఏదైనా పని కావాలన్నా కానీ పోలీసుకు చెప్తుంటాయి. ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా ఏమన్నా కానీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇంకా ఏ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ పోలీసు కూడా న్యాయం చేస్తాడు. అది పోలీసులు న్యాయం చేయాలి, ఐ ఎక్స్పెక్ట్. ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ యూ గాట్ ఇన్ ద సొసైటీ. సార్ మనకన్నా పెద్దగా కోర్టులు ఉన్నాయి తర్వాత అది. బట్ ఆ స్పాట్లో నువ్వు చేయాల్సింది ధర్మం చేయనియాలి. కానీ ఇవన్నీ వేరే పనులు వేరే డ్యూటీలు పెట్టేసి సరిగ్గా పని చేయలేకపోతున్నాం. దట్ ఇస్ దేర్. సార్ మీరు 76 బ్యాచ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు క్రమేపీ చూసుకుంటూ వస్తున్నారు. మీరు ట్రెడిషనల్ క్రైమ్తో స్టార్ట్ అయింది, తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, తర్వాత సైబర్ క్రైమ్కి వచ్చారు. సైబర్ క్రైమ్ విషయం పక్కన పెడితే అప్పట్లకి ఇప్పటికి పరిస్థితి ఏ విధంగా మారుతుంది? ప్రజలకు దగ్గర అవ్వడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకున్న కాన్సెప్ట్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి మైనస్ జరుగుతుందా ప్లస్ జరుగుతుందా? రెండు విధాలు ఉంది, ప్లస్ ఉంది మైనస్ ఉంది. కానీ కొన్ని విధాలు ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరైనా నాయకులు వాళ్ళకి పని కావాలంటే మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు, ఇది మనోడు చూసుకొని. అచ్చా మనోడు అంటే ఒక్క మాట చెప్తాను. నాకు ఒక లీడర్ అంటే ఎందుకు లీడర్ ఓపెన్ జైపాల్ రెడ్డి సార్ ఉండే. నాకు ఫస్ట్ పరిచయం లేదు, ముఖ పరిచయం లేదు, ఏం లేదు. నేను జడ్చర్లా ఎస్ఐ సార్ కలవకుర్తి ఆయన కాన్స్టిట్యున్సీ. సో సంబడి ఆయన దగ్గర పోయేది ప్రాబ్లం ఉంటే ఈ రోట్ మీ వన్ లెటర్. నా జీవితం ఇంతవరకు జ్ఞాపకం పెట్టుకున్నా అంటే యు సీ ది ఇంపార్టెన్స్. మిస్టర్ రాజయ్య ఎస్ఐ జడ్చర్ల, ఐఎమ్ సెండింగ్ ఏ పర్సన్, ప్లీజ్ హియర్ టు హిమ్ కేర్ఫుల్లీ, పేషెంట్లీ, అండర్స్టాండ్ ది ప్రాబ్లం. ఇఫ్ యూ కెన్ సాల్వ్ ది ప్రాబ్లం, అదర్వైజ్ టెల్ హిమ్ వాట్ టు డూ. యువర్స్ జైపాల్ రెడ్డి. ఎంత నైస్ లెటర్ తెలుసు. అవునండి, నిజంగా చెప్తుంటే అసలు కరెక్టే. అది అంటే నువ్వు పొలిటీషియన్ దగ్గరికి చాలా మంది వస్తారు, కానీ ఇట్లాంటి లెటర్ రాస్తాడు ఎవడు లేడు. ఇప్పుడంతా ఫోన్ మీదే కదా. ఫోన్ కదా మావాడు. ఇప్పుడు ఒక అంత పెద్ద లీడరు, అప్పుడు అపోజిషన్ లీడర్ ఆయన. నేను ఎస్ఐగా ఉన్నప్పుడు అంటే ఆయన కలవకుర్తి ఎమ్మెల్యే ఉండే. సో ఆయన రాసిన లెటర్ ఏంది, ఓ మనిషి ఎవడో తెలిసినోడు కొడితే ఐఎమ్ సెండింగ్ సో అండ్ సో పర్సన్, ప్లీజ్ హియర్ టు హిమ్ పేషెంట్లీ, అండర్స్టాండ్ ది ప్రాబ్లం, ఇఫ్ యూ కెన్ సాల్వ్ ఇట్, అదర్వైజ్ టెల్ హిమ్ వాట్ ఈస్ టు డూ. ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి మీరు ఆయన చేయగలిగితే నువ్వు చేయకపోతే ఏం చేయాలో చెప్పాడికి. దిస్ ఈజ్ అ లెటర్. ఇప్పుడు లెటర్లు ఇస్తున్నారు, ట్రాన్స్ఫర్ల కోసం ఇస్తున్నారు, పోస్టింగ్ల కోసం ఇస్తున్నారు. చెప్తున్నా అలాంటి లీడర్లు ఉంటాయి. ఇంకోటి ఇప్పుడున్న పరిస్థితులు పొలిటీషియన్లు చాలామంది, ఇంక వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేము, ఎందుకంటే నేను పంపుతున్నా చేయి అంతే, ఇంకో రెండే మాటలేదు. మీరు ఇచ్చే లెటర్లు ఆఫీసర్లకు ఇస్తున్నారు, మా వాడికి పలానా పోస్టింగ్ ఇవ్వండి అని. అది నాకు తెలియదు కానీ చెప్తున్నా, మనకు తెలిసినా కానీ తెలియదు, అవసరం లేదు. అంటే అట్లాంటి లీడర్లు ఉంటాయి. ఇంకోటి తెలుసా, దెర్ ఆర్ సో మెనీ లీడర్స్ మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే పోలీస్ ఆఫీసరు నిజాయితీగా మనం నడుస్తుంటే వాళ్ళు కూడా లైక్ చేస్తారు. అలాంటి లీడర్లు కూడా ఉండే. ఇప్పుడు జైపాల్ రెడ్డి తీసుకో, ఇంకా సమరసింహారెడ్డి, వెరీ నైస్ మ్యాన్. ఇప్పుడు ఏంటంటే న్యాయానికి నిలబడేవాళ్ళు, న్యాయం దిక్కి ఇంకా వేరే ఏం ఆలోచన లేదు, మాకు కూడా ఏం లేదు.
నాకు డిపార్ట్మెంట్లో ఉన్నంతసేపు ఓన్లీ పోలీస్ కేసెస్ అవి చేసే తప్ప బ్యాంక్ లోన్ పెట్టుకొని ఇల్లు కొనుక్కుందాం అనే ఐడియా కూడా లేదు నాకు. డెడికేటెడ్గా మీరు డిపార్ట్మెంట్ చేసాం చెప్తున్నా, ఇప్పుడు ఫీల్ అవుతున్నాం మేము ఏందో ఇట్లా అని. నిజం, రియల్ పోలీస్ ఆఫీసర్కి కష్టాలే, అంటే అవసరం లేదు అని చెప్తున్నాను. బట్ పోలీస్ ఆఫీసర్ షుడ్ బి లైక్ దట్, ప్రికన్సీవ్డ్ నోషన్, ఎలాంటి మైండ్లో ఎలాంటి పెట్టుకోకుండా స్పాట్ పోవాలి, అక్కడ ఉన్న క్లూస్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ. నీకు ఇచ్చే ఐపీపీఎం కూడా అదే చెప్తుంది. అది చేసుకుని జీవితం మనం మన పిల్లలతో మంచిగా ఉంటే చాలు, నిజమైన జీవితం దొరుకుతుంది తప్ప మీరు అంటున్నారు పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం అనేది చాలా మంచి అవకాశం, దేన్ని బాగా వాడుకుంటే ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. అంతే. ఇప్పుడున్న జనరేషన్ ఆ విధంగా వెళ్తుందని భావిస్తున్నారు. మీరు ఎప్పుడైనా రిటైర్ అయ్యాక పోలీస్ స్టేషన్ ఎప్పుడైనా వెళ్ళారా? ఏ పోలీస్ స్టేషన్కైనా లేదా రోడ్ల మీద ఎప్పుడైనా పోలీసులను చూసారా? నేను పోలీస్ స్టేషన్ అయినాక రిటైర్ అయినాక ఇంకో పోలీస్ స్టేషన్లో కాల్ పెట్టాను ఇంతవరకు. మొన్న నా సెల్ ఫోన్ పోతే పోయినాడు అంతే. అక్కడ రిసీవింగ్ ఏమైంది కదా, మీరు అడిషనల్ ఎస్పీ అని చెప్పకుండా వెళ్ళారా లేదా చెప్పి వెళ్ళారా? లోకల్గా తెలుసు కాబట్టి పోయినాను, బట్ అంత ఇదిగా లేదు. నార్మల్గా నేను తిరుపతికి పోతాం, దర్శనానికి పోతాం, కానీ పోలీస్ స్టేషన్లో కాల్ పెట్టాం. నేను 4.5 years డిఎస్పీ అక్కడ. హైయెస్ట్ పీరియడ్ డిఎస్పీగా చేసింది ఇద్దరమే, ఏఆర్కే రాజు అని ఒకతను పాపం ఆంధ్రతను, ఆయన చేసిన తిరుపతిలో, నేను చేసినాను 3 years దాటి. ఇంకా ఎవరు చేయాలి, అంతా 6 నెలలు 3 నెలలు 5 నెలలు. సో అన్ని రోజులు చేయగలిగాం. అంటే ఇక్కడ నుంచి పోయి కూడా నేను ఐ వర్క్డ్ ఇన్ తెలంగాణ, వర్క్డ్ ఇన్ రాయలసీమ, వర్క్డ్ ఇన్ కోస్టల్, 3 ఏరియాలు చూసినాను. ఎక్కడ కూడా మాకు లీడర్ల సపోర్ట్ దొరికింది ఎక్కడైనా. ఎందుకు సపోర్ట్ ఎందుకు? మనం ఫేర్ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఫేర్. నేను అదే అంట, ఈవెన్ తిరుపతిలో ఆల్ లీడర్స్ యూస్ టు లైక్ మీ, బికాస్ దే లైక్స్ మీ. ఐ వర్క్డ్ దర్ 3.5 years డిఎస్పీ నేను అక్కడ. మళ్ళీ అడిషనల్ ఎస్పీ విజిలెన్స్ కూడా అక్కడ చేశాను. ఇప్పుడు దట్ డిపెండ్స్ అపాన్ ది లీడర్స్, హౌ యూ బిహేవ్. అరే ఈయన ఈనాడు ఈయన ఇదే అని అంటారు, అంతే చాలు మనకు. అంతకంటే ఇంకేదో మీ దగ్గరికే రారు, వాళ్ళకి రావాల్సిన దాంట్లో వస్తారు, వేరే దాంట్లో రారు. అవును, యూస్ టు మెయింటైన్ లైక్ దట్, ఐ మెయింటైన్ లైక్ దట్. ఆ ట్రాక్ రికార్డ్ లేకపోతే ఇంకా అందరూ వస్తుంటారు మీ దగ్గర. అంతే. సార్ మీరు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలు పనిచేస్తారు. ఈ మూడిట్లో మీకు బాగా నచ్చిన ఏరియా, పొలిటీషియన్ అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు, ఏదైంది? తెలంగాణ అండ్ రాయలసీమ. ఆంధ్రాలో తక్కువ పీరియడ్ చేశారు కాబట్టి ఆంధ్రాలో వాళ్ళు ఇంటర్ఫేరే కాలేదు, పాపం దేంట్లో కూడా ఇంటర్ఫేర్ కాలేదు. అంటే అవకాశం వచ్చినా రాకున్నా కానీ నేను అడిషనల్ ఎస్పీ చేశాను అక్కడ. శ్రీకాకుళం చేశారు? శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ చేశాను. కానీ ఏంటంటే మైల్డ్ పీపుల్, ఇంత హార్ష్గా ఉండరు, కొంచెం చాలా మైల్డ్ వాళ్ళు. ఇంకా రాయలసీమ అయితే ఫ్యాక్షన్ నడుస్తుంటుంది, బట్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు తెలుసా. అంటే ఒక్కొక్క యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది, అందరూ మంచి వాళ్ళు, పబ్లిక్ అందరూ పబ్లిక్ అంతా మంచి వాళ్ళే. లీడర్స్ కూడా దట్ డిపెండ్స్ అపాన్ అవర్ బిహేవియర్, నేను అది చెప్పేది. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న జనరేషన్కి లేదా నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, పోలీస్ ఆఫీసర్గా, యాజ్ ఎ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా, జనరేషన్ అందరికీ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అది దాంతోపాటు పబ్లిక్, అంటే మనం ఎంతసేపు పోలీసులు నెగిటివ్గా చూపించకుండా పబ్లిక్ వైపు కూడా ఏ విధంగా వాళ్ళ యాటిట్యూడ్ మారాలి ప్రజలు పోలీసుల పట్ల? అంటే పోలీస్ అనగానే దొంగ, నెగిటివ్ అని కాకుండా వాళ్ళ యాటిట్యూడ్ కూడా మారే అవకాశం ఉన్నాయి ఇప్పుడు. ఇంకా ప్రజలను అంతమంది మనమేం చేస్తాం కానీ, బట్ థింగ్ ఇస్, నేను చెప్తున్నా కదా, పోలీస్ డిపార్ట్మెంట్కి రావడమే అదృష్టం ఒకటి. వన్ థింగ్ ఐ టెల్ యూ, అట్లా ఫీల్ కావాలి అంతే. దిస్ ఇస్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ విచ్ యూ కెన్ హెల్ప్ ది పూరెస్ట్ పూర్ ఇమీడియట్. ఇప్పుడు ఎక్కడేమైనా అవుతుందంటే ఫస్ట్ పోయేది పోలీసు వాడే, ఎవరు రారు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ కారు. అర్థమైందా? కాబట్టి 24 గంటలు అది కూడా పని, ఒక్కొక్క గంట అని కాదు కదా. ఏ రాత్రి పొద్దున్నో ఏదో చేసి సార్ వీడు దౌర్జన్యం నా ఇంట్లోకి వచ్చి అల్లరి చేస్తుంటే ఫస్ట్ పోయేది నువ్వే, ఎవరు పోరు, ఎవరు రారు. సో నేను చెప్పేదంటే ఆ డెడికేషన్లోనే ఉంటేనే ఆయన కూడా తృప్తి. పోలీస్ చెప్తే సార్ నువ్వు పోరా అని చెప్పి ఎవరో పంపడం కాదు, కానిస్టేబుల్ని పంపి చేయడం కాదు. అది పోలీస్ ఐ షుడ్ గో. ఆ తృప్తి అది నీకు వాళ్ళు మనస్ఫూర్తికి ఇస్తారు. వారు బాధితులు ఎవరుతున్నారో, అరే సార్ నాకు ఇంత సాయం చేసిండ్రా అని చెప్పి. ఇప్పుడు నాకు మహబూబ్నగర్ టౌన్లో అప్పుడప్పుడు చాలామంది కలుస్తుంటారు, నేను గుర్తుపట్టాను చాలామంది. అంటే గుర్తుపట్టినట్టు నాకు జ్ఞాపకం ఉండదు, నన్ను అంతా గుర్తుపడతారు కదా. వాళ్ళు మాటిస్తారు,
సార్ ఎక్కడ పని చేస్తున్నారు సార్ అంటారు. ఏమన్నా ఏంద్రా రిటైర్ అయినా అంటే సార్ మంచిగా ఉండండి సార్, బాగున్నారు. ఇట్లే తృప్తిగా మాట్లాడతారు. సార్ మాకు ఈ కేసులో అప్పుడు మాకు ఇట్లా సాయం చేసినాం అట్లా సాయం చేసినాం అని చెప్తారు. అంటే కొన్ని విషయాలల్లో తృప్తి ఇస్తుంది, చాలా తృప్తి ఇస్తుంది. అర్థమైందా? అది ఆ తృప్తి నీకు ఎవరికి దొరకదబ్బా. నేను నాకున్న అనుభవంలో చెప్తున్నాను. నేను తిరుపతిలో ఉన్నప్పుడు అంటే అప్పుడు ర్యాపో బాగుంటుండే టీటీడీ వాళ్ళతోటి. సో వాట్ ఎవర్ వి రికమెండ్ హానర్ చేస్తుంటారు. ఇప్పుడు లేదు అది. పోలీస్ అంటే తీసే పగవారేస్తారు. ఏదో అట్లా తయారైపోయింది. ఇప్పుడు ర్యాపో అట్లా ఉండే. మనం కూడా ఇంకోటి ఐల్టెలు సాంబశివరావు ఎస్పీ గారు, జిటి నాయక్, ఇంకా అందరూ చాలామంది ఎస్పీ దగ్గర పనిచేసిన నేను ఉన్నప్పుడు ఫుల్గా పనిచేస్తుంటే రాత్రింబవలు. ఏదైనా పోయేదంటే అఫీషియల్ సార్ ఇట్లా పోతానంటే పర్మిషన్ మీద పోతుండే, లీవులు పెట్టేది. కొన్ని 3-4 సంవత్సరాలు లీవులు పెట్టలేదు నేను. అంటే డెడికేషన్ ఆఫీసర్స్ గుర్తుపడతారు. నేను ప్రతిదానికి చెప్తున్నా అంటే మన మీద ఆధారపడి ఉంటుంది. ఎదుటి ఆఫీసర్స్ అయినా, సబార్డినేట్స్ అయినా, ప్రజలైనా, పబ్లిక్ అయినా కానీ, లీడర్లు అయినా కానీ అది వాళ్ళు మంచి చెడ్డోళ్ళు కాదు, నువ్వు మంచిగా ఉండాలి ఫస్ట్. మనం మంచిగా అయితే అందరు మంచిది. అంతకంటే ఎక్కువ చెప్పలేము. ఎందుకంటే నీ దాట నువ్వే చూసుకోవాలి మంచి చెడు. ఎవడో చేస్తాడు ఆయన మంచోడు ఆయన చెడ్డోడు ఇట్లా, అది కాదు, రాంగ్. అది చాలా రాంగ్. ప్రతి విషయంలో ఇది ఒక్కటే కాదు, పోలీస్ అని కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా ఫస్ట్ మనం మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మంచిగా ఉంటారు. రైట్. కానీ ప్రజలకు ఏం చెప్తారు మీరు? అంటే అందరినీ మార్చడం అంతరం కాదు, కానీ ప్రజలకి పోలీసుల పట్ల నెగిటివ్ రాకుండా ఉండాలంటే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే ఫస్ట్ పోయేది పోలీస్ దగ్గరికి. పోలీసు అదే వీళ్ళకి మన రక్షణ ఉన్నారు అనే దృష్టిలో వస్తారు. ప్రజలు పోవాల్సిందే. కాబట్టి వీళ్ళ బిహేవియర్ కూడా అట్లా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో ఆశించి వస్తారు. కామన్ మ్యాన్ వచ్చేస్తాడు, వాడు ఫేర్గా ఉంటే, ఫేర్గా లేకపోతే త్రూ లీడర్స్ అన్ని దొంగ కేసులు. ఏది అది కాకుండా అయినట్టు వాళ్ళ స్వార్థం గురించి ఏమో చేయమని, అదంతా ఇప్పుడు కాదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అదే డిపార్ట్మెంట్ ఫస్ట్ చెప్పేది ఎఫ్ఐఆర్ గురించి. అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఇట్స్ గాట్ మోర్ ఎవిడెన్షియల్ వాల్యూ. కోర్టులో కూడా దానికి వాల్యూ ఉంది. కాబట్టి ఫేర్గా ఉంటే ఏదైనా మంచిగా ఉంటుంది. ఈ క్రికెట్నెస్ అది ఇది వస్తేనే రాదు. ప్రజలు కూడా అదే చెప్తాను, క్రికెట్నెస్ అది ఫేర్గా ఉండాలి, ఫేర్గా రిపోర్ట్ చేయండి. కాకపోతే యూ గాట్ ఎవ్రీ రైట్, ఫండమెంటల్ రైట్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అది కంప్లైంట్ చేయడానికి ఉంది. ఈడ కాకపోతే పై ఆఫీసర్స్కి చేయడం చేయొచ్చు, చేయకూడదని కాదు. బట్ థింగ్ ఈజ్ ఈ రోజులల్లో అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే న్యాయమే గెలుస్తుంది తప్ప ఇంకేం గెలవదు. మిగతా వేస్ట్ నాకు అనిపిస్తుంది. ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో రండి అంటున్నారు రాజే గారు. కానీ వచ్చిన వాళ్ళు డెడికేట్గా పనిచేస్తే ఖచ్చితంగా మీకు మంచి పేరు ఉంటుంది. మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రజల్లో మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరంటూ తన జీవితాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. అంతేకాకుండా వచ్చిన ఆఫీసర్ అతనికి ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఎక్కడ స్పాట్కి వెళ్ళినా అక్కడ ఇంట్రెస్ట్ చూపించి డెడికేట్గా ప్యాషన్గా చేస్తే ఖచ్చితంగా ప్రతి కేసులో కూడా బ్రేక్ త్రూ ఉంటూ ఖచ్చితంగా దొరుకుతుందని అతనుకున్న సర్వీస్ అంతా చెప్పుకొచ్చారు. ఎక్కడ కూడా చిన్న విజిటింగ్ కార్డే కదా, లేదో వాటర్ బాటిల్ మోతే కదా అని, లేదో కాలిన బీడీ అని కానీ పక్కన పడేసి అది చాలా పొరపాటు. ఆ కాలిన బీడీ కూడా మనకు ఆ కేసులో బ్రేక్ త్రూ చూపించడానికి ఒక పెద్ద ఆయుధంగా మారుతుందంటూ అతను కొన్ని సర్వీస్ అని చెప్పారు. ఖచ్చితంగా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో రండి, ప్రజలకు నేరుగా సేవ చేయండి. ఎలాంటి క్లూస్ లేని కేసుల్ని ఎలా దర్యాప్తు చేస్తారు? 1980 నుండి 1990 మధ్యన టెక్నాలజీ లేని సమయంలో బ్యాంక్ రాబరీలు జరిగితే ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు? అంతేకాకుండా దొంగతనాలు జరిగితే ఎలాగ దాన్ని బ్రేక్ త్రూ తీసుకొచ్చారు, మర్డర్లు జరిగితే దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు అని క్రిమినల్స్ యొక్క యాటిట్యూడ్ని, పోలీస్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ని ఇప్పుడు జరుగుతున్న Disney+ హాట్‌స్టార్ 9 అవర్స్లో ఇటువంటి మంచి సిరీస్ అంతా కూడా వస్తుంది. తప్పకుండా మీరు అందరూ చూడండి. 9 అవర్స్లో జరుగుతున్న కేవలం రాబరీ ఒకటే కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ కేసులన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు హాట్‌స్టార్ కంపెనీ వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా Disney+ హాట్‌స్టార్ 9 అవర్స్లో ఈ క్రైమ్ సిరీస్ అని చూడండి. డోంట్ మిస్. ఇది ఈ వారం రాజయ్య గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.